గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీలో మనము మెడివల్ ఇండియాకి అయితే ఎంటర్ అయ్యాం. మెడివల్ ఇండియాలో భాగంగా ఏ విధమైన టాపిక్స్ మనం చూస్తాము అనేది లాస్ట్ క్లాస్లో ఒక అవగాహన తెచ్చుకున్నాం. ఈరోజు మనం మెడివల్ ఇండియాలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఢిల్లీ సుల్తాన్స్ గురించి చూద్దాం. ఢిల్లీ సుల్తాన్స్ని పరిపాలించిన రాజవంశంలో మొట్టమొదటి రాజవంశం బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీలో మనకి 10 మంది రాజులు పాలించడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లో అన్ని వంశాల్లో అత్యధిక రాజులు పరిపాలించిన రాజవంశం ఏది అంటే బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ. సో ఆ స్లేవ్ డైనాసిటీలో ఒక్కొక్కరి గురించి చూస్తూ మనము వారు మన చరిత్రకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం పాయింట్స్ చూసుకోవాలి ఒక్కొక్కరి గురించి మనం చూస్తూ ఈరోజైతే మనం స్టార్ట్ చేద్దామండి. సో అందరూ వచ్చేసినట్లే కదా. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. అయితే మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి. సో ఎవరికైనా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఒకవేళ ఏమన్నా సోర్సెస్ కోసం మీరు చూసినట్లయితే జీజేపీ తెలుగు యాప్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం జీజేపీ తెలుగు .in వెబ్సైట్ అండి. సో జీజేపీ తెలుగు యాప్ .in వెబ్సైట్, ఈ రెండు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి. బుక్స్ అని కొంతమంది అడుగుతున్నారు కదా, అది .com అండి. సో .inకి .comకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే బుక్స్ కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళు మేబీ .inలో చూసినట్టున్నారు, బుక్స్ అవైలబుల్గా అక్కడ కనిపించలేదు అని కొంతమంది అడుగుతున్నారు. .com అండి బుక్స్కి వచ్చేసరికి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది క్లాస్. మనము చిన్ను పెద్దపల్లి గారు అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ అంటే యాప్లో ఆల్రెడీ ఉంటాయండి క్లాసెస్, అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న క్లాసెస్ ఉంటాయి యాప్లో. ఓకే, సో అందరూ వచ్చేసినట్లే అనుకుంటున్నాం. మనం లెట్ us స్టార్ట్ ద క్లాస్. మనం ఢిల్లీ సుల్తాన్ స్టార్ట్ చేద్దామండి. ఢిల్లీ సుల్తాన్స్లో స్లేవ్ డైనాసిటీ గురించి మనం ఫస్ట్ అయితే పాలించిన రాజవంశంలో మొదటి వంశం వాళ్ళు ఎవరు అంటే స్లేవ్ డైనాసిటీ, బానిస వంశం. మనం ఢిల్లీ సుల్తాన్స్ ఏ విధంగా ఏర్పడింది అనే పాయింట్ మనము చూసాము. ఢిల్లీ సుల్తాన్స్ ఏ విధంగా ఏర్పడింది అంటే మనం ఏం చూసాం, మొహమ్మద్ గజ్నీ మొట్టమొదట్లో దండయాత్ర చేశాడు, తర్వాత గోరీ దండయాత్ర చేశాడు. గోరీ దండయాత్ర చేసిన తర్వాత కొన్ని రాజ్యాలను జయించి ఆ రాజ్యాలలో తన ప్రతినిధుల్ని నియమించి తను 1206లో చనిపోవడం జరిగింది. ఆ సంవత్సరంలోనే మనకి ఎవరైతే ప్రతినిధులుగా గోరీ పెట్టాడో వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. అందులో ఒక అతనే కుతుబుద్దీన్ ఐబక్. సో ఆ కుతుబుద్దీన్ ఐబక్ గోరీ యొక్క బానిస కాబట్టి అతను ఏర్పాటు చేసిన వంశంని మనము బానిస వంశం అంటాము, స్లేవ్ డైనాసిటీ అంటాము. సో స్లేవ్ డైనాసిటీ అంటాం. కాబట్టి మనం ఆ స్లేవ్ డైనాసిటీ గురించి చూద్దాం. అసలు వీళ్ళు ఢిల్లీ సుల్తాన్స్ ఏర్పడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే హర్షవర్ధనుడు తర్వాత ఎర్లీ మెడివల్ హిస్టరీ చూసుకుంటే మనం, అంటే తొలి మధ్యయుగ భారతదేశ చరిత్ర చూసుకున్నట్లయితే చాలా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడతాయి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో. అవి అంత బలంగా లేకపోవడంతో అదే సరైన సమయం అని అరబులు, తుర్కిష్లు భావించి భారతదేశం పైన, ముఖ్యంగా ఉత్తర భారతదేశం పైన దాడి చేసి దండయాత్రలు చేస్తారు. సో ఆ రకంగా మనకి గోరీ చేయడం వల్ల ఏర్పడిన రాజ్యమే ఢిల్లీ సుల్తాన్స్ అన్నమాట. సో మనం ఇక్కడ పాయింట్ చూద్దాం. ఉత్తర భారతదేశం రాజకీయంగా 750 AD to 1200 AD వరకు ముక్కలు చెక్కలుగా ఉంది. ఈ రాజకీయ అనిశ్చితిని మంచి అవకాశంగా తీసుకొని మొదట అరబులు దండయాత్రలు చేశారు. ఆ తర్వాత గజ్నీ మొహమ్మద్ గోరీ దాడి చేశారు. 300 ఏళ్లుగా జరిగిన దండయాత్రలు ఒక తీరైన రాజకీయ రూపాన్ని సంచరించుకొని క్రీస్తు శకం 1206 నాటికి దేశంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన ప్రారంభమైంది. 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ల పాలన అవిచ్ఛిన్నంగా సాగింది. ఢిల్లీ సుల్తాన్లలో మొదటి పరిపాలించిన వారు బానిస వంశస్థులు. ఢిల్లీ సుల్తాన్లో మొదట పాలించిన వారు బానిస వంశస్థులు. సో మనం బానిస వంశస్థుల గురించి చూద్దాము. సో ఢిల్లీ సుల్తాన్స్లో
మనము బానిస వంశాలనే స్లేవ్ డైనాసిటీ అంటామండి. స్లేవ్ డైనాసిటీనే మనము మామ్లుక్ డైనాసిటీ అని కూడా అంటాం. సో ఇన్ కేస్ ఎగ్జామ్స్లో మీరు ఎక్కడన్నా మామ్లుక్ అనే పదం వేరేది అనుకోకండి. బానిస వంశం లేదా స్లేవ్ డైనాసిటీ లేదా మామ్లుక్ డైనాసిటీ అన్నీ ఒకటే అనమాట. స్లేవ్ డైనాసిటీని ప్రధానంగా పరిపాలించిన 10 మంది ఎవరు అంటే మొట్టమొదటి అతను కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత ఆరామ్ షా, తర్వాత ఇల్తుత్మిష్, తర్వాత రుక్నుద్దీన్ ఫిరోజ్, రజియా సుల్తానా, ముజిద్దీన్ బహ్రమ్, అలావుద్దీన్ మసూద్, నసరుద్దీన్ మహ్మూద్, గియాసుద్దీన్ బాల్బన్, కైకుబాద్. సో వీళ్ళు మనకి 10 రూలర్స్ అనమాట. ఢిల్లీ సుల్తాన్స్ని పరిపాలించిన 10 రూలర్స్. ఢిల్లీ సుల్తాన్స్లో స్లేవ్ డైనాసిటీ బానిస వంశం పరిపాలించిన 10 రూలర్స్ వీళ్ళు. మొట్టమొదటి బానిస వంశం రాజు కుతుబుద్దీన్ ఐబక్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. బానిస వంశం మనకి ఓవరాల్గా 1206 to 1290 AD వరకు పరిపాలన చేశారు వీళ్ళు, దాదాపుగా 84 సంవత్సరాలు. అందులో మొదటి రాజు కుతుబుద్దీన్ ఐబక్ 1206 to 1210 ఇతను పరిపాలించడం జరిగింది. సో కుతుబుద్దీన్ ఐబక్ మనం చూస్తే ఇతనికి బిరుదులు ఉంటాయండి, టైటిల్స్ ఉంటాయి. సో 2 టైటిల్స్ ఉంటాయి అతనికి. బిరుదులు ఏంటి అంటే, ఒకటి లాఖ్ బక్ష్, లాఖ్ బక్ష్ ఒక బిరుదు అతనిది. ఇంకొక బిరుదు అక్షర్ బక్ష్. లాఖ్ బక్ష్ అండ్ అక్షర్ బక్ష్ అనేవి బిరుదులు. మనకి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఆస్థానంలో 2 కవులు ఉండేవారండి. ఈయన యొక్క ఆస్థానంలో 2 కవులు ఉండేవారు. ఒక కవి పేరు హసన్ ఉన్ నిజాం, ఇంకొక కవి పేరు ఫక్రుద్దీన్. హసన్ ఉన్ నిజాం అనే కవి రచించిన గ్రంథం పేరు ఇంపార్టెంట్ అండి, ఇది తాజ్ అల్ మాతిర్. సో తాజ్ అల్ మాతిర్ అనే గ్రంథం మనకి హసన్ ఉన్ నిజాం అనే అతను రచిస్తాడు. ఈ తాజ్ అల్ మాతిర్ అనే గ్రంథం బానిస వంశ చరిత్ర గురించి తెలియజేస్తుందండి. బానిస వంశ చరిత్ర గురించి తెలుపుతుంది. ఫక్రుద్దీన్ అనే అతను రచించిన గ్రంథం పేరు తారిక్ ఈ ముబారక్ షా. తారిక్ ఈ ముబారక్ షా అనే గ్రంథం ఫక్రుద్దీన్ రచించడం జరుగుతుంది. కుతుబుద్దీన్ ఐబక్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే నిర్మాణాలు అన్నమాట. ఢిల్లీలో మొట్టమొదటిసారిగా ముస్లిం స్టైల్లో నిర్మాణాలు కుతుబుద్దీన్ ఐబక్ చేయబడడం జరిగింది. ఆయన నిర్మించిన నిర్మాణాలు ఇప్పటికీ కూడా చాలా గొప్పగా మనం చెప్పుకుంటుంటాం. సో ఆయన నిర్మించిన నిర్మాణాల్లో ఇప్పటికీ బాగా ప్రసిద్ధిగాంచిన కుతుబ్ మినార్ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. సో కుతుబ్ మినార్ని నిర్మించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. అయితే కుతుబ్ మినార్ అనేది నిర్మాణం ప్రారంభించింది ఐబక్ అండి. ఐబక్ మనకి ఆ ప్రారంభం ఇంకా అంటే చేసిన తర్వాత నిర్మాణంలో ఉంటుండగానే చనిపోవడం జరుగుతుంది మధ్యలోనే ఐబక్. కాబట్టి నెక్స్ట్ వచ్చినటువంటి రాజు మనకి ఇల్తుత్మిష్ అని ఒక రాజు వస్తాడు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ని నిర్మాణం పూర్తి చేసింది ఎవరు అంటే ఇల్తుత్మిష్. నిర్మాణం ప్రారంభించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. అందుకనే మనం కుతుబ్ మినార్కి క్రెడిట్ ఎవరికి ఇస్తాము? ప్రారంభించిన అతనికి ఇస్తాం. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబ్ మినార్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబ్ మినార్కి పేరు కుతుబ్ అనే పేరు ఎవరిని ఉద్దేశించి ఆ పేరు కుతుబ్ మినార్ అని పెట్టడం జరిగింది అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. ఎవరికి అంకితం చేశాడు? కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ అనే నిర్మాణం ఎవరికి అంకితం చేశాడు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. మనకి అప్పుడులో ఒక మతగురు ఉండేవాడండి, చాలా ఫేమస్ అప్పట్లో, ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అతని పేరు. సో కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఈయన ఒక మత గురువు అన్నమాట. సో ఈ మతాచార్యుడు పేరిట కుతుబుద్దీన్ ఐబక్
కుతుబ్ మినార్ నిర్మాణంని చేయడం జరిగింది. కుతుబ్ మినార్కి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబక్ చేయించిన రెండో నిర్మాణం ఏంటంటే అఢాయ్ దిన్ కా జౌన్ప్రా. ఎక్కడుంది అంటే రాజస్థాన్లో మనకి అజ్మేర్ ఉంటుంది. సో అజ్మేర్ పట్టణంలో ఉంటుంది అఢాయ్ దిన్ కా జౌన్ప్రా. ఇది ఒక మసీద్ అనమాట. అఢాయ్ దిన్ అంటే 2.5 రోజులు అని. సో 2.5 రోజుల్లోనే ఈ మసీద్ యొక్క నిర్మాణం చేశారు అని అక్కడ స్థానికంగా చెప్పుకుంటుంటారు. కాబట్టి ఆ మసీద్కి పేరు అఢాయ్ దిన్ కా జౌన్ప్రా అనే పేరు వచ్చింది. సో అఢాయ్ దిన్ కా జౌన్ప్రా అజ్మేర్ నిర్మించింది ఎవరు అంటే బై కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ చేసిన నిర్మాణాల్లో ప్రముఖమైనవి 3 అండి. 3లో ఆల్రెడీ మనం కుతుబ్ మినార్ చూసాం. రెండోది అఢాయ్ దిన్ కా జౌన్ప్రా. ఎక్కడుంటుంది అంటే అజ్మేర్లో ఉంటుంది. ఈ అఢాయ్ దిన్ కా జౌన్ప్రా అజ్మేర్ ప్రాంతంలో ఉన్నది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అంటే ఈ యొక్క పర్టికులర్ మసీద్ని చాలా గొప్పగా అభివర్ణించేవారు. ముఖ్యంగా మనకి బ్రిటిష్ చరిత్రకారుడైనటువంటి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఒక అతను ఉంటాడు. అలెగ్జాండర్ కన్నింగ్హామే మనకి తర్వాత భారతదేశంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాఖ ఏర్పడడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అఢాయ్ దిన్ కా జౌన్ప్రానే గ్రేట్ మాస్క్ ఆఫ్ అజ్మేర్గా వర్ణిస్తాడు. సో ఎగ్జామినేషన్స్లో ఆ పాయింట్ అడిగే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఒకటి మనం నోట్ చేసుకుందాం. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ described the mosque, described this building as the Great Mosque of Ajmer. Great Mosque of Ajmer. సో అఢాయ్ దిన్ కా జౌన్ప్రాని గ్రేట్ మాస్క్ ఆఫ్ అజ్మీర్గా ఎవరు వర్ణించారు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని మనం చెప్పుకోవాలి. ఇతను చేసిన 3వ నిర్మాణం ఏంటి అంటే మనకి కువత్ ఉల్ ఇస్లాం. ఇది మాస్క్ అనమాట. ఇది మనకి కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే ఉంటుంది, ఢిల్లీ. ఇప్పటికైతే చాలా నిర్మాణం అనేది మనకి జస్ట్ రూయిన్స్ మాత్రమే ఉంటాయి, ఆ శిథిలాలు మాత్రమే మనకి. ఈ కువత్ ఉల్ ఇస్లాం ఢిల్లీని కూడా నిర్మించింది, మసీద్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ తన రాజధాని ఏ నగరం చేసుకొని పరిపాలించాడు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని లాహోర్ని చేసుకొని పరిపాలన చేసేవాడండి. సో లాహోర్ని రాజధానిగా చేసుకొని కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఏర్పాటు చేసి పరిపాలన చేశాడు. 1210లో కుతుబుద్దీన్ ఐబక్ చోగం అనే ఒక ఆట ఆడుతున్నాడు. చోగం అంటే పోలో అండి, గుర్రాల పైన మనకు హాకీ లాంటి గేమ్ ఉంటుంది కదా, పోలో. సో చోగం అనే గేమ్ ఆడుతూ గుర్రం పైనుంచి కింద పడి ఆ తొక్కిసలాట్లో భాగంగా చనిపోయాడు అనమాట 1210లో కుతుబుద్దీన్ ఐబక్. సో దీంతో మనకి కుతుబుద్దీన్ ఐబక్ అనేది కంప్లీట్ అయ్యింది. మసీద్ అండి, మాస్క్ అంటే తెలుగులో నడుపుతున్నారు, మసీద్. మాస్క్ అంటే మసీద్. కుతుబుద్దీన్ ఐబక్ గురించి మనం టెక్స్ట్ చూసుకుందాం. కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో తురుష్క ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు ఇల్బరీ వంశానికి చెందిన తురుష్కుడు అండి. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. మనకి ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఏ శాఖకు చెందినతను అంటే ఇల్బరీ సెక్ట్ అనమాట. ఇల్బరీ సెక్ట్కి చెందినతను. ఇతడు ఇల్బరీ వంశానికి చెందిన తురుష్కుడు. వీళ్ళందరూ తురుష్కులు అనుకున్నాం కదండి మనం, టర్కీ నుంచి వలసగా వచ్చిన తురుష్కులు వీళ్ళు. ఇతడు 1206లో ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఢిల్లీకి మొదట ముస్లిం సుల్తాన్ ఇతడిని బానిస వంశ స్థాపకుడుగా పేర్కొంటారు. 1210లో ఇతడు పోలో ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు. ఐబక్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించగా ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ లక్ బక్ష్ అనే బిరుదు ఉంది. నెక్స్ట్ వచ్చినటువంటి రాజు ఆరామ్ షా అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చిన రాజు ఆరామ్ షా. ఇతని పేరులోనే ఆరామ్ ఉంది.
కాబట్టి ఇతను ఆరాంగా ఉంటాడనమాట, ఏం పరిపాలన చేయట్లేదు. ఇంత ఆరాంగా ఉంటే నువ్వు రాజుగా పనికిరావు అని చెప్పి అతనిని కేవలం ఒక 8 నెలలు, అతను రాజ్యానికి వచ్చిన వెంటనే 8 నెలల్లోనే జనాలందరూ అతన్ని పక్కకు నెట్టేయడం జరిగింది. సో అతన్ని డిపోజ్ చేసేయడం జరిగింది, ఆరాం షాని. సో ఆరాం షా నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్లో ఆరాం షాని డిపోజ్ చేయడం జరిగింది, అంటే సింహాసనం నుంచి పక్కకి ఇతన్ని జరిపించడం జరిగింది. ఆరాం షా తర్వాత వచ్చినటువంటి రాజు ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆరాం షా కుతుబుద్దీన్ ఐబక్ చనిపోయాక రాజు అవుతాడు. కేవలం 8 నెలలు మాత్రమే అతను పరిపాలన చేస్తాడు. ఆరాం షా తర్వాత ఇల్తుత్మిష్ రాజ్యానికి వస్తాడు. ఇల్తుత్మిష్ 1211 నుండి 1236 సంవత్సరం వరకు పరిపాలిస్తాడు. ఇల్తుత్మిష్ కూడా ఇల్బరీ శాఖకు చెందినతనే, ఇల్బరీ డైనాసిటీకి చెందినతనే. ఇతను మొహమ్మద్ గోరీ యొక్క స్లేవ్ అనమాట. ఇతను కూడా మనం చూసుకున్నాం కదండి, ఇల్తుత్మిష్ కూడా మొహమ్మద్ గోరీ యొక్క బానిసగా ఉండేవాడు. అయితే ఇతను చాలా తెలివైన రాజనీతిజ్ఞుడు, యుద్ధాల్లో కూడా మంచి పట్టు ఉన్న మనిషి. ఇవన్నీ చూసి కుతుబుద్దీన్ ఐబక్ ఇతను నచ్చి ఇల్తుత్మిష్ని తన బానిసగా పెట్టుకుంటాడు. కుతుబుద్దీన్ ఐబక్కే ఒక బానిస, ఇంకా తనకు ఇంకో బానిసగా, తనకు బానిసగా ఇతను ఇల్తుత్మిష్ని పెట్టుకుంటాడు. అందుకని ఇల్తుత్మిష్ని బానిసకే బానిస, స్లేవ్ ఆఫ్ ది స్లేవ్గా చెప్తారనమాట. బానిసకే బానిస ఇతను అన్నట్టు చెప్తుంటారు. ఎందుకు? మొదట్లో కుతుబుద్దీన్ ఐబక్ ఇల్తుత్మిష్ యొక్క శక్తి సామర్థ్యాలు చూసి ఇతను తనకు పనికొస్తాడు అని భావించి తన బానిసగా ఇతన్ని పెట్టుకుంటాడు. కాకపోతే తనకి మంచి గౌరవం ఇచ్చాడు, ఖచ్చితంగా ఇతనైతే రాజ్యానికి పనికొస్తాడు అని చెప్పి తన కూతురు నుంచి వివాహం చేస్తాడు. దాంతో ఇల్తుత్మిష్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు అవుతాడు అనమాట, సన్ ఇన్ లా ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడుగా చేసుకుంటాడు కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ ఒక అల్లుడు అయ్యాడు. దాంతో ఆరాం షాని పక్కకు జరిపిన తర్వాత అన్ని విధాలుగా ఈయనకే రాజ్యం రావాలి అని చెప్పి ఈయన 1211 సంవత్సరంలో సింహాసనంపైకి వస్తాడు. సింహాసనంపైకి వచ్చిన తర్వాత ఇల్తుత్మిష్ మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి అంటే, అప్పటి వరకు ఒక ఈ ఢిల్లీ సుల్తాన్ అనే రాజ్యానికి ప్రజల చేత అంత అంగీకారం ఇంకా రాలేదు. అంతగా ఈ రాజ్యం గురించి ప్రజలకు కూడా అంతగా తెలియలేదు. ప్రజలు కూడా పెద్దగా ఆమోదం తెలపట్లేదు ఈ రాజ్యం గురించి. అందుకని ఇల్తుత్మిష్ ఏం చేస్తాడు అంటే, ఖలీఫా దగ్గరికి వెళ్ళి పలానా ప్రదేశంలో నేను పరిపాలిస్తున్నాను, ఒక రాజవంశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, నాకు అనుమతి పత్రం అందజేయండి అని కోరగా ఖలీఫా అనుమతి పత్రాన్ని అందజేస్తాడు. దాంతో ఖలీఫా చేత అనుమతి పత్రం పొంది తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అందుచేత అసలుగా మనకి ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం కుతుబుద్దీన్ ఐబక్ కంటే ఇల్తుత్మిష్ కాలంలోనే ప్రధానంగా ప్రారంభమైంది. సో అసలైన వంశస్థాపకుడు అని ఎవరు అంటే మనం ఇల్తుత్మిష్ అని చెప్పాలి. సో ఫౌండర్ ఎవరు అంటే మనం కుతుబుద్దీన్ ఐబక్ అంటాము. కాకపోతే యాక్చువల్గా నిజంగా ఒక రాజ్యం స్థాపించింది ఎవరు అంటే, అసలైన ఫౌండర్ ఎవరు అంటే, రియల్ ఫౌండర్ అని అడిగినప్పుడు మనము ఇల్తుత్మిష్ అని చెప్పాలి. ఇల్తుత్మిష్ అని మనం చెప్పుకోవాలి. రియల్ ఫౌండర్ అంటే ఇల్తుత్మిష్ అని చెప్పుకోవాలి. సో మనకి ఇల్తుత్మిష్ చాలా సంస్కరణలు అయితే చేశాడు. ఆయన సంస్కరణలు వెరీ ఇంపార్టెంట్. ఇల్తుత్మిష్ రిఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో. ఇల్తుత్మిష్ మనకి కొన్ని నాణ్యాలను జారీ చేశాడు, కాయిన్స్. ఏమేమి నాణ్యాలని ఇల్తుత్మిష్ జారీ చేశాడు అంటే, వెండి నాణ్యాలని జారీ చేశాడు. ఇల్తుత్మిష్ జారీ చేసిన వెండి నాణ్యాలనే అప్పట్లో టంకాస్ అనేవారు. టంకాస్. నెక్స్ట్ ఇల్తుత్మిష్ జారీ చేశాడు రాగి నాణ్యాలని. ఇల్తుత్మిష్ జారీ చేసిన రాగి నాణ్యాలని జిట్టాల్స్ అని అనేవారు. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జిట్టాల్స్ మరియు టంకాస్ని జారీ చేసిన ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు అంటే ఇల్తుత్మిష్. టంకా మరియు జిట్టాల్. నెక్స్ట్
ఇల్తుత్మిష్ అప్పుడే ఢిల్లీ సుల్తాన్ రాజ్యంని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన రాజ్యం, ఇంకా వాటికి సరైన ఆదాయ వనరులు సమకూర్చుకోలేదు. కానీ ఆ సామ్రాజ్యాన్ని బలంగా ఉంచుకోవాలి అంటే చాలామంది అధికారులను అయితే నియమించుకోవాలి. సో అధికారులందరికీ జీతం ఇవ్వాలి అంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఆ పరిస్థితుల్లో. ఇది గమనించి ఇల్తుత్మిష్ ఏం చేశాడు అంటే, వీళ్ళకి జీతాలు అయితే నేను ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నాను, కానీ వీళ్ళ యొక్క సేవలు అయితే రాజ్యానికి ఎంతో అవసరము, వాళ్ళని తీసివేయలేము, వారైతే ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళకి జీతాలు బదులుగా నేను కొన్ని భూములను, ల్యాండ్స్ ఇస్తాను ఇన్ ప్లేస్ ఆఫ్ శాలరీస్. వాళ్ళ యొక్క జీతాలని, శాలరీస్ని నేను భూములు ఇస్తాను ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాష్. సో డబ్బు కాకుండా నేను వాళ్ళకి భూములు ఇస్తాను. సో ఆ భూములు కూడా వాళ్ళకి కావాల్సినంత పరంగా ఒక 1/4 యూనిట్ ఆఫ్ ల్యాండ్, 1/2 యూనిట్ ఆఫ్ ల్యాండ్, 1 యూనిట్ ఆఫ్ ల్యాండ్, 2 యూనిట్స్ ఆఫ్ ల్యాండ్, అంటే ఒక 2 ఎకరాలు, 1 ఎకరం, 1/2 ఎకరం, అతనికి కావాల్సిన శాలరీస్కి అనుగుణంగా భూములను ఇచ్చేవాడు అనమాట. ఆ భూముల్లో వాళ్ళు ఏదన్నా పండించుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే పన్నులు తీసుకోవచ్చు, ఏదన్నా ఆ భూములను వాళ్ళు చేసుకోవచ్చు. ఆ భూమి నుంచి వచ్చిన ఆదాయంని వాళ్ళు వినియోగించుకునేవారు, అదే వాళ్ళకి శాలరీస్గా ఉండేది. సో ఈ యొక్క పద్ధతిని, అంటే అధికారులకు జీతాల బదులుగా భూములు ఇచ్చి ఆ భూముల్ని వారు చూసుకోమని చెప్పి, ఆ భూమి నుంచి వచ్చిన ఆదాయంని వారు వినియోగించుకోమని చెప్పే పద్ధతినే మనము ఇక్తా పద్ధతి అంటాము. సో ఇక్తా పద్ధతిని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు అంటే ఇల్తుత్మిష్ అని మనం చెప్తాము. సో ఎవరైతే అధికారి ఇక్తా పొందాడో అతన్ని మనము ఇక్తాదారుడు అంటాము. సో ఇక్తా అనేది ఒక భూమి, అతను చేసిన సేవకు గాను, అధికారంకు గాను అధికారులకు ఇచ్చే భూమి. సో ఎవరికైతే ఇక్తా భూమి ఉండిందో అతనికి ఇక్తాదారుడు అని పిలిచేవారు. ఇక్తా సిస్టమ్ అన్నమాట. ఇక్తా విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఇల్తుత్మిష్. నెక్స్ట్, టర్కీలో అప్పుడులో ఒక పద్ధతి ఉండేదండి. ఏంటి ఆ పద్ధతి అంటే, రాజు ఉండేవాడు. రాజు అయితే కొంచెం అధికంగా అధికారి కలిగిన అతనే. కాకపోతే రాజుకు సహాయంగా ప్రధానంగా ఆ రాజ్యంలో పరిపాలన అంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక టీమ్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేసేవారు అనమాట. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్నే టర్కీలో ఇది ప్రధానంగా ఉండేది కాబట్టి టర్కిష్ చహాల్గనీ అనే పద్ధతిని ఉండేదన్నమాట. టర్కిష్ చహాల్గనీ పద్ధతి ఉండేది. అంటే వీళ్ళు రాజుకి సహాయం చేయడం కోసం ఒక ఉన్నత కుటుంబాల నుంచి ఆ రాజ్యంలో ఉన్న ఉన్నత వాళ్ళు సమూహం. ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రెజెంట్ భాషలో వీళ్ళు మంత్రివర్గ మండలి లాంటి వాళ్ళు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లాంటి వాళ్ళు అనమాట. అయితే ఆ కాలంలో వీళ్ళకి చాలా అధికారాలు ఉండేవి. సో ఇల్తుత్మిష్ కూడా ఏమనుకున్నాడు అంటే, రాజు ఒక్కడే పరిపాలన అయితే అంత సమర్థంగా చేయలేడు, కాబట్టి రాజుకు సహాయంగా ఒక వ్యవస్థ ఉంటే మంచిది. వాళ్ళు ఎల్లప్పుడూ రాజుకి కావాల్సిన సహాయం అన్నీ చేస్తూ ఉంటుంటే రాజు తన రాజ్యాన్ని సమర్థంగా పాలించగలుగుతాడు అని ఉద్దేశించి ఏదైతే టర్కీలో ఈ పద్ధతి ఉండేదో అదే పద్ధతిని ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో కూడా ప్రవేశపెట్టాడు. ఏ పద్ధతిని? టర్కిష్ చహాల్గనీ పద్ధతి. టర్కిష్ చహాల్గనీ పద్ధతిలో భాగంగా రాజుకి సహాయనార్థం ఒక 40 మంది ప్రతినిధులు ఉంటారనమాట. ఒక 40 మందితో కూడిన ఆ వ్యవస్థనే చహాల్గనీ వ్యవస్థ అని అంటాము. ఇది ఒక టీం లాంటిది, టీమ్ ఆఫ్ సర్దార్స్ ఉండేవారు అనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లాంటి వాళ్ళు మనం ప్రస్తుతం చూసుకుంటే చహాల్గనీ వ్యవస్థ. సో చహాల్గనీ వ్యవస్థని తీసుకొచ్చింది ఎవరు అంటే ఇల్తుత్మిష్ అని మనం చెప్పాలి. మొట్టమొదటిసారిగా చహాల్గనీ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు అంటే ఇల్తుత్మిష్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్, ఇల్తుత్మిష్ ఏమని భావించాడు అంటే, ఒక రాజు తర్వాత మళ్ళీ సింహాసనంకి ఎవరు వస్తారు అనే పాయింట్ పైన ఒక క్లారిటీ లేకపోతే ఎల్లప్పుడూ ఆ రాజు కాకుండా ఈ చహాల్గనీలో నోబుల్స్ ఎవరైతే ఉంటారో, మంత్రులు లేకపోతే ముఖ్యమైన సేనాధిపతులు, వాళ్ళంతా రాజ్యంలో రాజు సింహాసనాన్ని ఆక్రమించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అది రాజ్యానికి అంత మంచిది కాదు. అందుకని చెప్పి ఒక రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు వస్తారు అంటే ఆటోమేటిక్గా రాజు యొక్క వారసులు వస్తారు, కొడుకు వస్తాడు. అంటే దాన్నే మనము వారసత్వంగా రాజ్యం అనేది వెళ్తుంది, హెరిడిటరీ సక్సెషన్ అంటాం. సో వారసత్వంగా మనకి రాజు వ్యవస్థ ఉంటుంది అనే పద్ధతిని కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే ఇల్తుత్మిషే. సో హెరిడిటరీ సక్సెషన్ అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది ఢిల్లీ సుల్తాన్లో ఎవరు అంటే ఇల్తుత్మిష్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్, ఇల్తుత్మిష్ కాలంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అతను రాజనీతిజ్ఞుడు అనమాట. ఇల్తుత్మిష్ చాలా తెలివైన రాజుగా పేర్కొంటారు చరిత్రకారులు. అతని యొక్క రాజనీతి మనకి ఎక్కడ తెలుస్తుంది? మరి అంత రాజనీతిజ్ఞుడు అంటే
అతని రాజనీతి మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే అప్పుడు జరిగిన ఒక సంఘటన ద్వారా మనకి ఇల్తుత్మిష్ యొక్క రాజనీతి గురించి తెలుస్తుంది. ఏంటి అతని రాజనీతి అంటే, అప్పట్లో చైనా పైన ప్రాంతం ఉండే వాళ్ళని మంగోల్స్ అంటాము. ఈ మంగోల్స్ అప్పట్లో చాలా పవర్ఫుల్ వాళ్ళు. వాళ్ళకి లీడర్ ఎవరు అంటే చెంగిస్ ఖాన్ అనమాట. వాళ్ళకి లీడర్ చెంగిస్ ఖాన్. చెంగిస్ ఖాన్ వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. చెంగిస్ ఖాన్ ఏదైనా రాజ్యం పైకి వస్తున్నాడు అంటే వాళ్ళు పారిపోవడమే సరైన సొల్యూషన్ అనమాట. పారిపోకుండా అక్కడే ఎదురుగా ఉంటాను, నేను ఎదుర్కొంటాను అంటే చెంగిస్ ఖాన్ వచ్చినంత వరకు అతని యొక్క తలకాయ ఉంటుంది. చెంగిస్ ఖాన్ వచ్చిన ఒక 10 నిమిషాలకి అతని తలకాయ ఎక్కడో వేలాడుతూ లేకపోతే ఎక్కడో పడిపోయి ఉంటుంది అనమాట. సో అంత పరాక్రమవంతుడు చెంగిస్ ఖాన్. అతను వస్తున్నాడు అంటే లిటరల్గా గడగడలాడిపోయావు అప్పట్లో రాజ్యాలు. మరి ఆ చెంగిస్ ఖాన్ కన్ను అప్పట్లో మనకి క్వారిజియం అనే ఒక తెగ ఉంటుంది. ఆ తెగను పరిపాలిస్తున్న రాజు పేరు జలాలుద్దీన్ అనమాట. సో చెంగిస్ ఖాన్ జలాలుద్దీన్ పైన దాడి చేయడానికి వెళ్తాడు. అది తెలుసుకొని జలాలుద్దీన్ ఏం చేస్తాడంటే వెంటనే ఢిల్లీ సుల్తాన్ని పరిపాలిస్తున్న ఇల్తుత్మిష్కి సహాయం కోరుతాడు. నాకు ఆశ్రయం అందించు, ఇట్లా చెంగిస్ ఖాన్ నా పైకి వస్తున్నాడు అని ఇల్తుత్మిష్. సో ఈ సమయంలో ఇల్తుత్మిష్ చేయాల్సిన పని ఏంటి అంటే తెలివిగా ఒకవేళ అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏంటి అంటే మొహమ్మద్ గోరీ నన్ను ప్రతినిధిగా పెట్టుకున్నాడు. మొహమ్మద్ గోరీతో పాటు నేను ఎన్నో యుద్ధాలు చేశాను. నేను చీనాబు జీలం నది మధ్యలో ఉన్న ప్రాంతాలన్నింటినీ ఓడించి నా శక్తి సామర్థ్యాలతో ఒకటి చేశాను. నేను చాలా గొప్ప రాజుని. నా తెలివి చూసే మా మామ కుతుబుద్దీన్ ఐబక్ నాకు అల్లుడుగా చేసుకున్నాడు. సో ఇంత గొప్పవాడిని నేను ఎందుకు భయపడ్డం, నా గొప్పదనం నిరూపించుకుందాం, హీరో అనిపించుకుందాం అని చెప్పి ఏం భయపడకు జలాలుద్దీన్, డోంట్ ఫిక్కర్, నేను ఇక్కడ ఉన్నా కదా అని చెప్పి అతన్ని ఆశ్రయించి బస్తీమే సవాల్ అని చెప్పి చెంగిస్ ఖాన్ ముందు తొడగొట్టడం. 2 అంటే బాబు జలాలుద్దీన్ నీ పని నువ్వు చూసుకో, ఆయనతో ఎదుర్కొంటే నువ్వు ఎదుర్కో, లేకపోతే పారిపో, అంతే తప్ప నన్ను దయచేసి ఇందులో ఇన్వాల్వ్ చేయకు అని చెప్పడం. సో ఇల్తుత్మిష్ అంతా ఆలోచించి అర్థమైంది చెంగిస్ ఖాన్ ఒకవేళ వచ్చినప్పుడు ఇతను ఫస్ట్ ఆప్షన్ తీసుకొని తొడగొడితే తర్వాత తొడగొట్టడానికి చెయ్య ఉండదు, తొడ ఉండదు అని అతను భావించి 2వ మెథడ్ తీసుకుంటాడు అనమాట. సో ఈ 2వ మెథడ్ తీసుకున్నాడు కాబట్టే ఇల్తుత్మిష్ మనం ఈరోజు మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్స్ గురించి చదువుకుంటాము. సో ఒకవేళ కనుక ఆ రోజు అతను ఫస్ట్ స్టెప్ తీసుకొని ఉన్నట్లయితే ఇల్తుత్మిష్ చాప్టర్ ఫినిష్ అయిపోయింది, ఢిల్లీ సుల్తాన్స్ చాప్టర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్స్ టాపిక్ చదివి ఉండేవాళ్ళం కాదు, వేరేదేదో ఇన్ ప్లేస్ ఆ కేసులో చదవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఇల్తుత్మిష్ యొక్క రాజనీతి డిప్లొమసీ అర్థమవుతుంది, డిప్లొమసీ అనేది అర్థమవుతుంది. దిస్ ఈజ్ ది డిప్లొమాటిక్ shrewdness ఆఫ్ ఇల్తుత్మిష్ అన్నమాట. సో ఇవి ముఖ్యంగా మనం ఇల్తుత్మిష్ గురించి చెప్పుకోవాల్సిన పాయింట్స్. సో ఇల్తుత్మిష్ సంబంధించి మనం టెక్స్ట్ చూద్దాం. ఇల్తుత్మిష్ తురుష్కుల్లో ఇల్బరీ తెగకు చెందినవారు. రాజ్యరక్షణ కోసం ఇతడు ఒక 40 మంది బానిసలతో దళం చిహల్గని ఏర్పాటు చేస్తాడు. ఇల్తుత్మిష్ మంగోలుల దాడుల నుంచి భారతదేశాన్ని కాపాడతాడు. స్వతంత్రంగా అరబ్బీ నాణేలను ముద్రించడం ఇతనే ప్రారంభించాడు. వెండి నాణేలను టంకా అనేవాళ్ళం, రాగి నాణేలను జిట్టాలు అనేవాళ్ళం ఇతడి కాలం నుంచే వాడుకల్లోకి వచ్చాయి. తురుష్క సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. మన కుతుబ్ మినార్ ఏదైతే నిర్మాణం ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్, దాన్ని పూర్తి చేసింది, కంప్లీట్ చేసింది మాత్రం ఇల్తుత్మిష్. కుతుబ్ మినార్ నిర్మాణంని కంప్లీట్ చేసింది ఇల్తుత్మిష్. ఈ పాయింట్స్ కుతుబ్ మినార్కి ఇల్తుత్మిష్కి సంబంధించి ఇంపార్టెంట్. ఇల్తుత్మిష్ తర్వాత మనకి వచ్చిన రాజు ఎవరండి, కుతుబుద్దీన్ ఐబక్ గురించి చూసాం, ఆరామ్ షా గురించి చూసాం, ఇల్తుత్మిష్ గురించి ఇప్పుడు చూసాం. కాబట్టి నెక్స్ట్ రుక్నుద్దీన్ ఫిరోజ్. సో 4వ రాజు రుక్నుద్దీన్ ఫిరోజ్. ఈయన కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలిస్తాడనమాట. కేవలం 6 months మాత్రమే పరిపాలిస్తాడు. 6 months మాత్రమే పరిపాలిస్తాడు రుక్నుద్దీన్ అనే రాజు. అందుకనే ఈయనకి 1 year ఉంటుంది, 1211. ఢిల్లీ సుల్తాన్లో మొట్టమొదటిగా పరిపాలించిన బానిస వంశంలో అత్యంత బలహీనమైన రాజు ఎవరు అని ఒకవేళ అడిగాడు అనుకోండి,
అది మనం రుక్నుద్దీన్ ఫిరోజ్ అనే చెప్పాలి. ఈ ఆరామ్ షా కన్నా ఆరామ్ అనమాట ఇతను. ఆరామ్ షా అన్న అట్లీస్ట్ ఆరామ్గా అన్న ఉంటాడు, ఇతను ఆరామ్గా కూడా ఉండడు, ఏమీ చేయడు. సో రుక్నుద్దీన్ ఫిరోజ్ అనే అతను మొత్తం ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన బానిస వంశంలోనే అత్యంత బలహీనమైన రాజు. ఈయన కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలిస్తాడు. సో అతి తక్కువ కాలం పరిపాలించిన బానిస వంశం రాజు ఎవరు అంటే రుక్నుద్దీన్ ఫిరోజ్ అని మనం చెప్పాలి. ఈయన బేసికలీ ప్రజలు కూడా ఈయన అన్ఫిట్ అని డిక్లేర్ చేస్తారు. ఈ చహాల్గనీ ఉన్న వాళ్ళు కూడా, చహాల్గనీ వ్యవస్థ ఏదైతే ఏర్పాటు చేస్తాడో ఇల్తుత్మిష్, వాళ్ళు చాలా పవర్ఫుల్గా తయారవుతారండి. వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్న ఉన్నతమైన వాళ్ళు అనమాట. సో వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఆ చహాల్గనీ వాళ్ళు ఈ రుక్నుద్దీన్ పనికిరాడు అని చెప్పి యాక్చువల్గా అతను తీసేయమని చెప్తారు. స్టోరీ ఏంటి అంటే మనకి ఇల్తుత్మిష్కి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారండి. ఇల్తుత్మిష్కి ఒక కొడుకు ఒక కూతురు డాటర్ ఉంటారు. ఈ కొడుకు వచ్చేసరికి మనకి రుక్నుద్దీన్ అనమాట. కొడుకు రుక్నుద్దీన్, కూతురు రజియా సుల్తానా. ఇల్తుత్మిష్లో ఇంకొక పాయింట్ కూడా నోట్ చేసుకోండి. మనకి రాజధాని క్యాపిటల్ని ఇల్తుత్మిష్ లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడండి. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇల్తుత్మిష్ రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. సో ఢిల్లీకి రాజధాని మార్చిన రాజు ఎవరు అంటే ఇల్తుత్మిష్. కాబట్టి ఇల్తుత్మిష్కి ఒక కొడుకు రుక్నుద్దీన్ ఉంటాడు, ఒక కూతురు రజియా సుల్తానా ఉంటుంది. ఈ కొడుకు రాజుగా పనికిరాడని ఇల్తుత్మిష్కి తెలుసు ముందే, చిన్నప్పటి నుంచి వస్తుంటాడు కదా, మరి కొడుకే కదా, రాజుగా అయితే తనకు పనికిరాడు అని తెలుసు. ఈ రజియా సుల్తానా ఎవరైతే ఉన్నారో కూతురైనప్పటికీ సమర్థమైన పాలన అయితే ఇవ్వగలుగుతుంది అని భావిస్తాడు ఇల్తుత్మిష్. అందుకనే ఇల్తుత్మిష్ అతని కూతురు రజియా సుల్తానే రాజు అవ్వాలి తర్వాత అని చెప్పి భావిస్తాడనమాట. ప్లస్ అతని ఆఖరి రోజుల్లో నా తర్వాత రాజు అవ్వాల్సింది రజియా సుల్తానే అని చెప్పి ఇతను డిక్లేర్ చేస్తాడు. ఇతను మరణిస్తాడు. ఇతను మరణించిన తర్వాత ఏమవుతుంది, మనకి రజియా సుల్తానాకి రాజ్యాధికారాలు చేయుటకు మనకి తుర్కిష్ చహాల్గనీ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు అంగీకరించరు అనమాట. ఎందుకు అంటే షరియత్ లా ప్రకారం ఒక మహిళ పరిపాలించడం అనేది విరుద్ధం, కాబట్టి వాళ్ళు అంగీకరించరు. అంగీకరించకపోవడంతో ఫస్ట్ రుక్నుద్దీన్నే రాజు చేయడం జరుగుతుంది. ఈ రుక్నుద్దీన్ అయితే ఒక లేడీ పరిపాలించిన కన్నా ఘోరంగా పరిపాలిస్తున్నాడు అనే భావన చహాల్గనీ వాళ్ళకి వస్తుంది. ప్లస్ రజియా సుల్తానా కూడా తన తెలివిగా చహాల్గనీలో ఉన్న సభ్యులని తన వైపుకు మలుచుకుంటుందన్నమాట. దాంతో చహాల్గనీ వాళ్ళలో ఉన్నవారు రుక్నుద్దీన్ని అన్ఫిట్, పనికిరాడు అని చెప్పి పక్కకు జరిపి రజియా సుల్తానాని నెక్స్ట్ రాజుగా చేయడానికి వాళ్ళు అంగీకరిస్తారు. దాంతో రజియానా సుల్తానా 1236లో రాజ్యం సింహాసనం పైకి వస్తుంది. సో 5th రాజు ఎవరు అంటే రజియా సుల్తానా 1236 to 1240 AD పరిపాలించడం ఈవిడ జరుగుతుంది. సో ఈవిడ గురించి మనం చేసుకోవాలంటే ఈమె ఒక మహిళ కాబట్టి ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదట మరియు చివర అంటే మెడివల్ ఇండియాలో, మధ్య భారతదేశ చరిత్రలో ఢిల్లీని పరిపాలించిన మొదట మరియు చివర, దాన్నే మనం ఏకైక అని చెప్పుకోవచ్చు, వన్ అండ్ ఓన్లీ ఏకైక మహిళ ఎవరు అంటే రజియా సుల్తానా. స్టార్టింగ్లో అయితే లేడీ అని కొందరు అంగీకరించారు, కాకపోతే తర్వాత వాళ్ళందరినీ ఈవిడ సైడ్కి తెచ్చుకుంటుందన్నమాట రజియా సుల్తానా. సో రజియా సుల్తానా మనం చూసుకున్నప్పుడు ఇతని గురించి పాయింట్స్ ఏంటి, ఈవిడ గురించి పాయింట్స్ ఏంటి అంటే ఈవిడకి ఒక కజిన్ అండి, అంటే ఒక బావ వరుసలో ఉన్న కజిన్ ఉంటాడు రజియా సుల్తానా. ఆ బావ కజిన్ అంటే వివాహం చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి వివాహం చేస్తారు అన్నట్టు అనుకుంటుంటారు అనమాట. కాబట్టి చిన్నప్పుడు యూత్గా ఉన్నప్పుడు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ లాగా యూత్ మేట్స్ అనమాట బేసికలీ. సో రజియా సుల్తానాకి అతనే అల్తూనియా, ఇతను పంజాబ్లో ఉన్న బఠిండా ప్రాంతానికి గవర్నర్గా వ్యవహరిస్తుంటాడు. సో చిన్నప్పటి నుంచే వీళ్ళిద్దరికి వీళ్ళు వివాహం చేస్తారు, పెద్ద అట్లాగని చెప్పి భావిస్తుంటారు. అల్తూనియా కూడా రజియా సుల్తానా అంటే మంచి ఇన్ఫాచ్యుయేషన్. ఇక్కడ వరకు స్టోరీ బాగానే ఉంది. తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఈ ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీలో 2 వర్గాల వారు ఉంటారండి. ఒకరు ఏంటంటే తురుష్కులు, అంటే టర్కీ నుంచి వలస వచ్చిన వారు తురుష్కులు.
సో తురుష్కుల్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళెవరు టర్కీ నుంచి వలస వచ్చిన వారు. ఇంకొక వర్గం వాళ్ళు ఎవరంటే తురుష్కేతరులు అనమాట. తురుష్కేతరులు అంటే టర్కీ వాళ్ళు కాని వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరికీ పడేది కాదు అప్పుడు. ఈ చహాల్గని ఎవరు? తురుష్కులు అనమాట. తురుష్కులు చహాల్గని అంటాం కదండి. సో రాజ్యం పరిపాలిస్తున్న వాళ్ళు కూడా తురుష్కులు, కాకపోతే అప్పుడు తురుష్కేతరులు కూడా ఉండేవారు, అరబ్కి చెందిన వాళ్ళు వారు. ఈ తురుష్కేతరుల్లో మనకి అబిసీనియన్కి చెందిన ఒక బానిస ఉంటాడండి. అబిసీనియాకి చెందిన ఒక బానిస ఉంటాడు. అతని పేరే యాకూబ్ అనమాట. ఈ అబిసీనియాకి చెందిన ఒక బానిస పేరు యాకూబ్. మన రజియా సుల్తానాకి ఇతని పైన ఇన్ఫాచ్యుయేషన్ మొదలవుతుంది, యాకూబ్ పైన. అల్తునియాకి రజియా సుల్తానా మీద ఇన్ఫాచ్యుయేషన్, రజియా సుల్తానాకి యాకూబ్ పైన ఇన్ఫాచ్యుయేషన్. మీరు మళ్ళీ ఆ మెనీ టు మెనీ ఫంక్షన్స్ లాగా జీవితం అంతా చక్రం అన్నట్టు అల్తూనియాకి రజియా సుల్తానా మీద ఇన్ఫాచ్యుయేషన్ ఉంటే, రజియానా సుల్తానాకి యాకూబ్ మీద ఇన్ఫాచ్యుయేషన్ ఉంటే, యాకూబ్కి అల్తూనియా మీద ఉండాలా సార్ అనుకోకండి. అన్నిటి దగ్గర చక్రం సిద్ధాంతం వర్తించదండి. యాకూబ్కి ఏం పోయింది? ఒక ఢిల్లీ సుల్తాన్ పరిపాలించిన రానే తన పైన ఇష్టం పడుతున్నప్పుడు యాకూబ్ కూడా తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తాడు. అంటే ఓపెన్గా అయితే వీళ్ళు ఫస్టే ఉండరు, ఎందుకంటే వీళ్ళు తురుష్కేతరులు, రాజ్యంలో ఎవరు అంగీకరించరు కాబట్టి. కాకపోతే జనాలకు అర్థమవుతుంటుంది వీళ్ళ మధ్యన సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి. సో ఈ విధంగా ఉంటున్నప్పుడు ఈ యాకూబ్తో ఈవిడ కొంచెం క్లోజ్గా ఉండడమే నచ్చదు తురుష్కులకి. అందులోనూ ఈవిడ ఏం చేస్తుంది రజియా సుల్తానా, ఈ యాకూబ్కి ఆ రాజ్యంలో ఉన్న సైన్యంలో అశ్వబలం, క్యావెలరీ, అశ్వబలానికి అధిపతిగా నియమిస్తుంది అనమాట. సో అశ్వబలానికి అంటే క్యావెలరీ అంటే అశ్వబలం, గుర్రాలు ఉంటుంది కదా ఆ బలం. ఆ క్యావెలరీ శాఖకు హెడ్ని మనము ఆమీర్ ఏ ఆలోర్ అంటాం అనమాట. ఆమీర్ ఏ ఆలోర్. సో ఆమీర్ ఏ ఆలోర్ అంటే అశ్వబలానికి అధిపతి. సో ఈ యాకూబ్ని రజియా సుల్తానా అశ్వబలానికి అధిపతిగా నియమిస్తుంది, చీఫ్ కమాండర్ ఆఫ్ క్యావెలరీగా పెడుతుంది. ఈ చహాల్గని వాళ్ళకి నార్మల్గానే నచ్చదు ఆవిడ క్లోజ్గా ఉండడం. అట్లాంటిది సైన్యంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అశ్వబలానికి అధిపతిగా అంటే చాలా పెద్ద పోస్ట్ అండి. ఆ యాకూబ్ని ఆ పోస్ట్లో పెట్టడం అస్సలు నచ్చదనమాట వాళ్ళకి. దాంతో మనకి ఏమవుతుంది అంటే ఇతను అల్తూనియాది అంతా చూస్తాడు. ఈ అల్తూనియాకి ఎట్లాగన్నా రజియా సుల్తానా కావాలి అన్నట్టు అతను అనుకుంటాడు. దాంతో ఇతను తురుష్కుల యొక్క సహాయం తీసుకొని ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ యాకూబ్ని వేయించేస్తాడు. సో యాకూబ్ గాట్ కిల్డ్ అనమాట. యాకూబ్ని వేసేస్తారు ఫస్ట్ వాళ్ళందరూ కలిసి. దాంతో మరి రజియా సుల్తానాకి ఇప్పుడు యాకూబ్ అయితే చనిపోయాడు, మరి ఒకవేళ అల్తూనియా యొక్క ప్రతిపాదనని ఆమె అంగీకరించకపోతే ఆవిడని కూడా చంపేస్తారు సింపుల్గా. కాబట్టి ఆమె ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఆ పరిస్థితుల్లో అల్తూనియాని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. సో అల్తూనియా ఆమెను ఆహ్వానిస్తాడు అనమాట బటిండాకి రమ్మని చెప్పి. సో ఆ సమయంలో రజియా సుల్తానా బటిండాకి వెళ్తుంది. బటిండాకి వెళ్ళిన సమయంలో అక్కడ అల్తూనియాకి మరియు రజియా సుల్తానాకి వివాహం అవుతుంది. అల్తూనియా అండ్ రజియా సుల్తానాకి వివాహం జరిగింది. రజియా సుల్తానాకి అల్తూనియాకి వివాహం జరిగింది. మనకి ఈ సమయంలోనే ఏమవుతుందంటే నెక్స్ట్ నసరుద్దీన్ అనే ఒక అతను ఉంటాడండి. నసరుద్దీన్ కాదు, మనకి మొహమ్మద్ షా అనే ఒక అతను ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ ఇల్తుత్మిష్ ఉన్నాడు కదా, ఇల్తుత్మిష్కి మనం ఒక కొడుకు ఒక కూతురు అన్నాం కదా. సో ఇల్తుత్మిష్కి ఇంకొక కొడుకు కూడా ఉంటాడండి. ఆ ఇంకొక కొడుకు పేరు ఇల్తుత్మిష్ ఇంకొక కొడుకు పేరు బహరం షా అండి. ఎస్, ఇల్తుత్మిష్కి ఇంకొక కొడుకు పేరు బహరం షా అనమాట. సో మనకి రజియా సుల్తాన్ అయితే వివాహంకి అక్కడ చేసుకోవడానికి వెళ్ళింది. దాంతో ఆమె బటిండాలోనే సెటిల్ అవుతుంది అని భావించి చహాల్గని వారి మధ్యలో ఏం చేస్తారు, బహరం షా రాజ్యానికి రావాలనుకుంటాడు. ఈ చహాల్గని వారి యొక్క యాక్సెప్టెన్స్, అంగీకారంతో బహరం షా రాజవుదాం అనుకుంటుంటాడు. సో ఈవిడైతే రజియా సుల్తానా వివాహం చేసుకుంటుంది. కాకపోతే రజియా సుల్తానాకి పరిపాలించాలి అని చెప్పి భావిస్తుంది, ఢిల్లీ సుల్తాన్గా పరిపాలించాలని భావిస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ కలిసి తిరిగి ఢిల్లీకి చేరుకోవడానికి ప్రారంభమవుతారు. అది తెలుసుకున్న బహరం షా
వీళ్ళు గనక తిరిగి ఇక్కడికి ఢిల్లీకి వస్తే అతనికి సింహాసనం ఎప్పుడూ దక్కదు. రజియా సుల్తాన్ ఒకవేళ చనిపోయినా అతను అల్తూనియా పరిపాలించుకుంటుంటాడు, వాళ్ళ చేతిలో గెలిపొద్ది రాజ్యం అని భావించి బహ్రం షా వాళ్ళ నాన్న ఇల్తుత్మిష్ రాజ్యాన్ని ఇతనికే రావాలి అని చహల్ గనీల్ యొక్క సహాయంతో రాయలసీమ నుంచి బాంబులు తెప్పించుకొని 4-5 బాంబులు వేయించేస్తాడు వీళ్ళ మీద. సో ఆ బాంబు దెబ్బలకి వీళ్ళిద్దరూ ఫట్ అయిపోతారనమాట. సో వీళ్ళిద్దరూ ఫట్ అయిపోతారు. దాంతో నెక్స్ట్ రాజ్యానికి వచ్చిన అతను ఎవరు అంటే బహ్రం షా. బహ్రం షా నెక్స్ట్ ఇదిగోండి రజియా సుల్తానా తర్వాత వచ్చింది ఎవరు అంటే మొయిజుద్దీన్ బహ్రం షా. 1242 పరిపాలిస్తాడు ఈయన. సో ఇక్కడితో మనకి రజియా సుల్తానా యొక్క ఇది ఎండ్ అయిందనమాట. సో ఆవిడని కూడా చంపేయడం జరిగింది రజియా సుల్తానాని. మనకి ఒక పాయింట్ ఇక్కడ చూడండి, రజియా సుల్తానా తర్వాత మనకి నసరుద్దీన్ అనే ఒక రాజు పరిపాలిస్తుంటాడు. ఆయన యొక్క ఆస్థానంలో మినాస్ ఉస్ సిరాజ్ అనే ఒక కవి ఉంటాడు. మినాజ్ ఉస్ సిరాజ్ అనే ఒక కవి ఉంటాడు. ఈయన ఒక గ్రంథం రచిస్తాడు. ఆ గ్రంథం చాలా ఫేమస్ అనమాట, తబాకత్ ఏ నసిరి. సో తబాకత్ ఏ నసిరి అనే గ్రంథం రచించింది ఎవరు అంటే మినాజ్ సిరాజ్. ఇతను తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు నసరుద్దీన్ యొక్క ఆస్థానంలో కవి. ఈ గ్రంథం మనకి క్లియర్గా ఈ రజియా సుల్తానా స్టోరీ గురించి మొత్తం ప్రస్తావిస్తుందండి. సో రజియా సుల్తానా గురించి మనం చూసుకుంటున్నాం కాబట్టి ఈ పాయింట్ కూడా మనం నేర్చుకోవాలి. సో ఇదిగోండి మినా ఉస్ సిరాజ్ తబాకత్ ఏ నసిరి అనే గ్రంథం రచిస్తాడు. ఇది మనకి ఈ రజియా సుల్తానా యొక్క స్టోరీ తెలుపుతుంది అనమాట ఈ గ్రంథం. సో రజియా సుల్తానా గురించి చూసుకుందాం. ఈమె ఇల్తుత్మిష్ కుమార్తె. యాకూబ్ ఖాన్ అనే అబిసీనియన్ను వివాహం చేసుకున్నారు. ఈమె మధ్యయుగానికి చెందిన మొదటి మరియు చివరి సుల్తానా. ఇల్తుత్మిష్ తన కుమారులు అసమర్థులు అవ్వడం వల్ల కూతురైన రజియాను వారసురాలుగా ప్రకటించాడు. ఈమె మంచి పాలనా దక్షురాలు. ఈమె కాలంలో చిహాల్గనులు బలవంతులై ఆమెను ఎదిరించారు. వీరిని అడ్డుకునే ప్రయత్నంలో రజియా ప్రాణాలను కోల్పోయారు. అడ్డుకునే క్రమంలో రజియా సుల్తానా ప్రాణాలను కోల్పోయేవారు. నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరు? బహ్రం షా. మొయిజుద్దీన్ బహ్రం షా. ఇతను 1242 AD పరిపాలించాడు. ఇతని గురించి ఏముండదండి పెద్దగా. సక్సెస్ఫుల్గా అయితే చంపించాడు వాళ్ళిద్దరిని. ముచ్చట పడ్డాడు, ఎన్నాళ్ళు చేయలేకపోయాడు, 2 ఏళ్ళు చేశాడు. తర్వాత ఈయన చాప్టర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరు? మసూద్ షా అనే రాజు వస్తాడు. ఇక్కడ మనం ఈ టేబుల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అలావుద్దీన్ మసూద్ అనే అతను వస్తాడు. ఇతను గురించి కూడా పెద్దగా ఏముండదు అనమాట చరిత్రపరంగా. అలావుద్దీన్ మసూద్ కూడా నాట్ సో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత మనకు వచ్చిన అతను నసీరుద్దీన్ మొహమ్మద్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం నసీరుద్దీన్ మొహమ్మద్ 1246 to 66 ఒక 20 ఏళ్ళు అయితే ఎట్లా ఒకలా నెట్టుకొని వచ్చాడు ఇతను. ఎవరు? నసీరుద్దీన్ మొహమ్మద్. సో నెక్స్ట్ మనకు వచ్చిన రాజు నసీరుద్దీన్ మొహమ్మద్. నసీరుద్దీన్ మొహమ్మద్ షా 1246 to 66. టెక్స్ట్ ఏంటంటేనండి, ఇక్కడ రజియా సుల్తానా చూసుకున్నట్లయితే టెక్స్ట్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాదండి. టెక్స్ట్ ఒక బ్రీఫ్ ఐడియా కోసమే. సరే ఇక్కడ వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు అని ఉన్నారు అంటే వివాహం చేసుకున్నారంటే అదేనండి మీనింగ్. మనం స్టోరీలో ఏమనుకున్నాము, వాళ్ళిద్దరూ సాంగిత్యంగా ఉన్నారు. అందులో కొన్ని బుక్స్ వివాహం చేసుకున్నారు అంటారు, కొన్ని బుక్స్ లివిన్ అంటారు. మనం వాళ్ళు లివిన్లో ఉన్నారా, వివాహం చేసుకున్నారా, వాళ్ళ మధ్యలో అసలు ఏమైంది, అవన్నీ ఆలోచించకూడదండి. అంటే ఇక్కడ టెక్స్ట్లో వివాహం చేసుకున్నారని ఉన్నారు కదా సార్, మనం అక్కడ పాయింట్ వాళ్ళు వివాహం చేసుకున్నారా, లివిన్లో ఉన్నారా, అసలు వాళ్ళిద్దరూ కలిసారా, అవి అట్లాంటివి కాదనమాట పాయింట్స్. పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు, అది వీళ్ళకి నచ్చలేదు, అల్తూనియాకి అసలే నచ్చలేదు,
అల్తూనియా అతను యాకూబ్ని వేయించేశాడు. తర్వాత వీళ్ళిద్దరూ తప్పని పరిస్థితుల్లో వివాహం ఆడారు. దాంతో ఇల్తుత్మిష్ కొడుకు బారాం షాకి వీళ్ళు రాజ్యానికి వస్తే అతనికి రాజ్యం దక్కదు అని చెప్పి వీళ్ళని వేయించేశాడు. బారాం షా రాజు అయ్యాడు. అంతే అన్నమాట స్టోరీ. ఇక్కడ టెక్స్ట్లో వివాహం చేసుకొని ఉన్నారు, అట్లాంటి పాయింట్స్ మీరు వాటిపైన ఫోకస్ చేయకండి. ఓకే, నెక్స్ట్ నసిరుద్దీన్ మొహమ్మద్ షా. ఇతను కొంచెం ఓల్డ్ ఏజ్ అండి, ఒక 60 ఏళ్ళు వృద్ధుడు అనమాట. బేసికలీ ఒక 60 సంవత్సరాల వృద్ధుడు, కాకపోతే ఏదో పరిపాలన అయితే సాగించాడు. మినాజ్ ఉస్ సిరాజ్ అండి, సమ్మన్ భారతి గారు తబాకతీ నసరీ రైటర్ నేమ్ ఒకసారి చెప్పండి అంటున్నారు. మిన్హాజ్ ఉస్ సిరాజ్, ఇక్కడ చూడండి ఐడియా వస్తుంది. మినాజ్ ఉస్ సిరాజ్. నసిరుద్దీన్ మొహమ్మద్ షా 60 సంవత్సరాల వృద్ధుడు. ఇతను వరుసపరంగా ఇతని యొక్క చహాల్గని, ఇతను ఉన్నప్పుడు చహాల్గని 40 మంది ఉంటారు కదండి, ఆ చహాల్బనీకి లీడర్గా, ఆ 40 మందికి లీడర్గా ఒకతను ఉండేవాడు. అతను మోస్ట్ పవర్ఫుల్ అనమాట. అతని పేరే బాల్బన్. సో ఇది ఒక మంత్రిమండలిలాగా మనం తీసుకున్నట్లయితే బాల్బన్ అతని యొక్క ప్రధానమంత్రిగా మనం చెప్పుకోవచ్చు, పిఎంగా. నసిరుద్దీన్ మొహమ్మద్ షా పరిపాలిస్తున్నప్పుడు అతను ప్రధానమంత్రి బాల్బన్గా ఉన్నాడు. వరుసపరంగా ఇతను బాల్బన్కి మామ అన్నమాట. వరుసపరంగా ఈయన బాల్బన్కి మామ అవుతాడు. సో బాల్బన్ అనే అతను వెనక ఉండి మొత్తం అయితే నడిపిస్తుంటాడు, అది అందరికీ అర్థమవుతుంది. నసిరుద్దీన్ మొహమ్మద్ షా అంత గొప్ప రాజు ఏం కాదు, వెనక ఉండి మొత్తం బాల్బనే నడిపిస్తుంటాడు అనమాట స్టోరీ అంతా. సో ఇక్కడ ఈ నసిరుద్దీన్ మొహమ్మద్ షా గురించి ఇంకోటి చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇతను ఒక ఆస్థాన కవి. మనం ఇందాకే అనుకున్నాం. తర్వాత వచ్చేస్తాడు ఒక రాజు నసిరుద్దీన్, అతని పేరు, అతని ఆస్థానంలో ఒక కవి ఉంటాడు. ఆ కవి పేరే మిన్హాజ్ ఉస్ సిరాజ్. అతను రచించిన గ్రంథమే తబకతీ నసరీ అనుకున్నాం కదండి. సో ఆ పాయింట్ కూడా నసిరుద్దీన్ కింద నోట్ చేసుకోండి. మిన్హాజ్ సిరాజ్ తబకతీ నసరీ అనే గ్రంథం రచిస్తాడు. సో ఇంకా మనకి ఈ నసిరుద్దీన్ మొహమ్మద్ షా కూడా కొన్నాళ్ళైతే చేస్తాడు, ఇంకా బాగా వృద్ధుడైపోతాడు. దాంతో నెక్స్ట్ మనకి బాల్బన్ అనే అతను సింహాసనం పైకి వస్తాడు. మొత్తం బానిస వంశంలోనే ఉక్కు మనిషి లాంటి వాడు, అతి గొప్ప రాజు అయినటువంటి బాల్బన్ యొక్క స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నసిరుద్దీన్ మొహమ్మద్ షా గురించి టెక్స్ట్ చూద్దాం. ఇతడు నసిరుద్దీన్ వచ్చేసరికి ఇల్తుత్మిష్ యొక్క కుమారుడు, అసమర్థుడు, భోగలాలుడు, ఆమీర్ల చేతిలో కీలుబొమ్మగా మారాడు. ఆమీర్ల చేతిలో అంటే ఇక్కడ అర్థము చహాల్గని అండి. సో చహాల్గని యొక్క చేతిలో, ఆమీర్లు అంటే మంత్రులు లాంటి వాళ్ళు అనమాట. సో చహాల్గనీల యొక్క చేతుల్లో కీలుబొమ్మగా మారుతాడు. ఎవరు? నసిరుద్దీన్. ఓకే, నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ అనమాట. స్లేవ్ డైనాసిటీలోనే గొప్పవాడు, గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీగా చెప్తాం. బానిస వంశంలోనే గొప్ప రాజు ఎవరు అడిగితే మనం బాల్బన్ అని చెప్పాలి. ఉక్కు మనిషి లాంటి వాడు అని చెప్తాము. సో ఆ బాల్బన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో మొట్టమొదటిసారిగా ఒక రాజు అంటే ఒక క్రమశిక్షణ కలిగిన సుల్తాన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి నిరూపించాడు అనమాట బాల్బన్ అనే అతను. చాలా హుందాగా ఉంటాడు, తాగుడు జూదం అట్లాంటి వ్యసనాలన్నిటికీ దూరంగా ఉన్నాడు. ఆదర్శమైన రాజుగా ఇతను ప్రవర్తించేవాడు. బాల్బన్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు అండి. అంటే పరిపాలనలో భాగంగా బాల్బన్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు అనమాట. ఈ బాల్బన్ యొక్క అసలు పేరు ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఇతని యొక్క యాక్చువల్ నేమ్, అసలు పేరు ఉలుగ్ ఖాన్. ఇతని యొక్క అసలు పేరు ఉలుగ్ ఖాన్. బాల్బన్ యొక్క అసలు పేరు ఉలుగ్ ఖాన్. బాల్బన్ మనకి చహాల్గనీలో ఉన్నాడు. చహాల్గనీ అధ్యక్షుడుగా, హెడ్ ఆఫ్ ద చహాల్గనీలో కూడా ఉన్నాడు. దాంతో బాల్బన్కి తెలుసు ఈ చహాల్గనీ వాళ్ళు ఏ విధంగా చర్చించుకుంటుంటారు,
ఏ విధంగా మాట్లాడుకుంటుంటారు, ఏ విధంగా రాజు పైన వెనకాల నుంచి ప్లాన్లు వేస్తుంటారు, గోతులు తవ్వుతుంటారు, రాజును పడేయాలని ఏ విధంగా స్కెచ్లు వేస్తుంటారు, అవన్నీ తెలుసు. ఎందుకంటే ఇతను పార్ట్ ఆఫ్ చహాల్గనీ కాబట్టి బాల్బన్కి. అతను బాల్బన్ ఎప్పుడైతే చహాల్గనీలో ఉంటుండగానే అనుకున్నాడు, ఒకవేళ కనుక నేను రాజు అవుతే తర్వాత మొట్టమొదటిగా నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ చహాల్గనీలు రద్దు చేయాలి. వీరు ఎంతసేపు వీళ్ళ యొక్క చర్చలంతా ఆ రాజుని ఎట్లా పడగొట్టాలి, మనం ఎట్లా రాజు అవ్వాలి, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన అతన్ని ఎవరిని రాజు చేయాలి, ఎంతసేపటికి రాజుని స్కెచ్ చేసే ప్లాన్లే తప్ప వీళ్ళకి ఇంకో పని లేదు. సో మొట్టమొదటిగా నేను చేయాల్సింది ఏంటంటే చహాల్గనీ వ్యవస్థని రద్దు చేయాలి అని అతను భావించాడు. ఎందుకంటే అతను చూశాడు దగ్గర నుంచి చహాల్గనీ వాళ్ళు రోజు సాయంత్రం అవగానే మందు పార్టీలు, సినిమాలో చూపించినట్టు మందు పార్టీలో తాగుతూ, అరే అన్నా అతను ఏందన్నా పరిపాలించడం, మన పనులు అవ్వట్లేదన్నా, నువ్వు అవ్వాలన్నా రాజు అని ఒకరిని లేపుతారు. అతను చెట్టు ఎక్కేస్తాడనమాట. నాకు అంత ఉంటుంది అంటావా అంటాడు. నీకేందన్నా, నువ్వు రాజుకే రాజు, రాజు అంటారు. దాంతో మనోడు కింద ముందు చూడకుండా రాజు పైన స్కెచ్ వేయించడానికి రెడీ చేస్తాడు. ఏవో ప్లాన్స్ అట్లా వేస్తుంటారు ప్లాన్స్ రాజులు అవడానికి. ఇవన్నీ అతను అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడంటే చహాల్గనీ నుంచి తీసేయాలి అని చెప్పి చహాల్గనీని రద్దు చేస్తాడు. చహాల్గనీని రద్దు చేసి పడేస్తాడనమాట బాల్బన్. చహాల్గనీ యొక్క వ్యవస్థని రద్దు చేస్తాడు ఘియాసుద్దీన్ బాల్బన్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. చహాల్గనీ వ్యవస్థని తీసుకొచ్చింది ఎవరు అంటే మనం ఇల్తుత్మిష్ అని చెప్పుకోవాలి. చహాల్గనీని రద్దు చేసింది ఎవరు అంటే బాల్బన్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ బాల్బన్ చూశాడు ఏంటి అంటే, ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజుకి ఏం మర్యాద లేదు. రాజు నడుస్తుంటే ఒకడు చెవు గోక్కుంటాడు, ఒకడు ముక్కునేదో ఎట్లా అనుకుంటాడు, ఒకడు ఏదో ఇట్లా బుర్రగోక్కుంటుంటాడు. రాజుకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. రాజు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా అతనికి మనము దైవ సంభూతుడుగా మనం చెప్పాలి. అప్పుడే ప్రజల నుంచి చాలా గౌరవం మరియు భక్తి మరియు భయం, భక్తితో కూడిన గౌరవం వల్ల వచ్చిన భయం అవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడే అన్నట్టు భావించాడు బాల్బన్. అందుకని చెప్పి బాల్బన్ ఏం చేస్తాడు అంటే, రాజు అనేవాడు దైవ సంభూతుడుగా అంటే షాడో ఆఫ్ గాడ్, దేవుడు నీడగా అనేది ఇతను ప్రకటించడం జరుగుతుంటుందండి. సో బాల్బన్ ఏం చేస్తాడు అంటే, రాజు అనేది ఒక దైవదూతం వంటి వాడు, దేవుడి యొక్క నీడ అతను అనేది తీసుకొస్తాడు అనమాట. అనే భావన ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇతను బాగా ప్రయత్నిస్తాడు. సో ఆ పద్ధతినే మనము జిల్లే ఇలాహీ అంటాం. సో జిల్లే ఇలాహీ, జిల్లే ఇలాహీ. సో జిల్లే ఇలాహీ అనేది అర్థం ఏంటంటే, రాజు కింగ్ అనేవాడు షాడో ఆఫ్ గాడ్. కింగ్ ఈజ్ ది షాడో ఆఫ్ గాడ్ అనమాట. కింగ్ ఈజ్ ద షాడో ఆఫ్ గాడ్. దాన్నే మనము జిల్లే ఇలాహీ అంటాము. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకున్నాం. మనకి ఏమడుగుతాడు, జిల్లే ఇలాహీ అనే పద్ధతిని ఢిల్లీ సుల్తాన్లో ఏ రాజు తీసుకొచ్చాడు అని అడుగుతాడు. అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి, బాల్బన్ అని చెప్పాలన్నమాట. సో జిల్లే ఇలాహీ, జిల్లే ఇలాహీ అండి. నెక్స్ట్ బాల్బన్ చేసిన మళ్ళీ ఏంటి అంటే, రాజు ఉన్నాడు. రాజు అంటే అతను ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి అంటే మనము కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు తీసుకురావాలి అని చెప్పి అతను భావించాడు. అందుకని చెప్పి ఏం చేస్తాడు బాల్బన్, కొన్ని పార్షియా అంటే పెర్షియా, అప్పట్లో ఉన్న పెర్షియాలో కొన్ని పద్ధతులు పాటించేవారు అన్నమాట. సో ఆ పద్ధతుల్ని ఇతను ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో తీసుకొస్తాడు. ఆ పద్ధతులనే మనము రెండు పద్ధతులు రాయల్ కస్టమ్స్ అంటాం. రాయల్ కస్టమ్స్ అంటే కొన్ని సాంప్రదాయాలు, రాజులకు చేయాల్సిన సాంప్రదాయాలు రెండు తీసుకొస్తాడు అనమాట. ఆ ముఖ్యంగా ఆ పెర్షియాలో వాటిలో ఉండేవి అప్పట్లో ఆ పద్ధతి. ఆ ఒక పద్ధతిని సిజ్దా అంటాము, రెండో పద్ధతిని పైబోస్ అంటాము. సో సిజ్దా అండ్ పైబోస్
అనే 2 పద్ధతుల్ని బాల్బన్ ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది. సిజ్దా అంటే అర్థం ఏంటి? ప్రోస్ట్రేషన్. సిజ్దా అంటే ప్రోస్ట్రేషన్ అనమాట, రాజు ముందు మోకాలతో కూర్చోవడం. మనకి సిజ్దా, ఇదిగోండి ఇది సిజ్దా. ప్లస్ రాజు యొక్క చేతిని ముద్దాడడం లేదా కాళ్ళని తాకడం, టచింగ్ ఇస్ ఫీట్ లేదా కిస్సింగ్ ఇస్ హ్యాండ్, ఇట్లాంటి పద్ధతిని మనము పైబోస్ అని అంటాము. పైబోస్ అని అంటాము. సో సిజ్దా అండ్ పైబోస్ అనే పద్ధతుల్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే బాల్బన్. ఓకే, నెక్స్ట్. సో చహల్గనీని రద్దు చేస్తాడు, ఈ సిజ్దా పైబోస్ని తీసుకొస్తాడు. నెక్స్ట్ ఇక్తా పద్ధతిని కూడా ఇతను కొంచెం బాగుపరుస్తాడు, అంటే కొంచెం మార్పులు చేస్తాడు. సో ఇక్తా పద్ధతిని కూడా ఇతను కొన్ని మార్పులు చేర్పులు చేస్తాడు అనమాట, రీఆర్గనైజ్ చేస్తాడు. సో రీఆర్గనైజ్ ది ఇక్తా సిస్టమ్ అనే పాయింట్ కూడా బాల్బన్ కింద ఒక పాయింట్గా నోట్ చేసుకోండి. సో ఇక్తా సిస్టమ్ని రీఆర్గనైజ్ చేస్తాడు అనేది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ బాల్బన్కి సంబంధించి ఇంకా మనం చూసుకోవాలనుకుంటే మిలిటరీ అనేది చాలా ముఖ్యమైనది అని ఇతను మిలిటరీ డిపార్ట్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తాడండి. చాలా ప్రాధాన్యత ఇచ్చి మిలిటరీ పరిపాలనకు సంబంధించి ఒక సపరేట్ శాఖ ఉంటే మంచిది, మిలిటరీకి ఒక సపరేట్ శాఖ అనేది మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక సపరేట్ మిలిటరీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేస్తాడు. దాన్నే మనము దీవాన్ ఏ అరజ్ అని అంటాము. సో దీవాన్ ఏ అర్జ్ అనే ఒక మిలిటరీ శాఖను బాల్బన్ ప్రారంభిస్తాడు, దీవాన్ ఏ అరజ్ అనేది. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. దీవాన్ ఏ అరజ్ అనే శాఖను ఎవరు ప్రవేశపెడతారు మొట్టమొదటిసారిగా అంటే మనం బాల్బన్ అని చెప్పుకోవాలి. దీవాన్ ఏ అరజ్ మిలిటరీ డిపార్ట్మెంట్ అండి అది. అంటే అప్పటి వరకు మిలిటరీకి ఒక సపరేట్ శాఖ లేదు, మిలిటరీ పరిపాలన కోసం ఒక సపరేట్ శాఖను అనేది క్రియేట్ చేస్తాడనమాట. దీవాన్ ఏ అరజ్ అంటాం దాన్ని. నెక్స్ట్ బాల్బన్ గురించి ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి పర్షియాకి సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఒకటి ఉంటుందండి. దాన్నే పర్షియా న్యూ ఇయర్ పండగనే నవ్రోజ్ అంటాము. ఆ నవ్రోజ్ అనే పర్షియా న్యూ ఇయర్ పండగని భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ ప్రాంతంలో ప్రవేశపెట్టిన అతను ఎవరు అంటే బాల్బన్ అని మనం చెప్పుకుంటాం. సో పర్షియన్ ఫెస్టివల్, పర్షియన్ న్యూ ఇయర్ అయినటువంటి నవ్రోజ్ ఫెస్టివల్ని ప్రారంభించింది ఎవరు అంటే బాల్బన్. ఓకే, నెక్స్ట్ అగైన్ సమ్వన్ మళ్ళీ అదే పాయింట్కి వచ్చారండి. ఇందా నుంచి సమ్వన్ బహౌద్దీన్ ఒరిజినల్ నేమ్ అంటే ఎన్నిసార్లు చెప్పినా మీరు ట్రాక్లోకి అయితే కొంతమంది రావట్లేదండి. మరి వాళ్ళని సమ్వన్ కమెంట్స్లోనే ఎవరో ఒకరు డీల్ చేయాలి. ఒక బుక్ మీరు చదివి మీ ఒక బుక్ పెట్టుకొని మీ ముందు అక్కడ బాల్బన్ యొక్క బిరుదు టైటిల్ అనేది ఉలుగ్ ఖాన్, అతని యొక్క అసలైన పేరు బహౌద్దీన్ అని మీరు ఒక బుక్ ముందు పెట్టుకొని ఒక 4 వేదాలను చదివేసి ఒక ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలపైన PhD చేసినంతలా సమ్ టైం ఒక 10 minutes నుంచి అదేనండి రిపీటెడ్ కమెంట్స్. ఒక బుక్లో మీకు ఇచ్చిన ఆ బుక్ కూడా మీరు ఏ బుక్ అండి రిఫర్ చేసేది? ఏదో గైడ్, మార్కెట్లో దొరికే గైడ్స్ అనమాట. మార్కెట్లో గైడ్స్లో ఎవరు రాస్తారు? ఏదో దొరికిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో కాపీ చేసి పేస్ట్ చేసుకొని రాస్తారు. అంత మాత్రాన్ని మీరు హిస్టరీలో PhD రాసినట్టు ఒక 10 minutes నుంచి కంటిన్యూస్గా అదే పాయింట్ వస్తుందండి. దాని చాట్లో మీరు ఒక 10 books చదవండి, ఆథెంటిక్ బుక్స్ చదవండి, వాటిలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది
ఉలుగు ఖాన్ అనే అతను ఆ చహల్గనీలో అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆ ఉలుగు ఖానే తర్వాత కాలంలో సుల్తాన్ అవుతాడు. అతన్నే ఉలుగ్ ఖాన్ పేరుని బాల్బన్గా మార్చుకుంటాడు అని ఉంటుంది ఆథెంటిక్ టెక్స్ట్స్లో. అండ్ రిపీటెడ్గా ఇదే పాయింట్ చెప్పాను నేను మీకు ముందు. మీ ముందు ఏదో ఒక బుక్ ఉంది అంటే ఆ బుక్లో ఒక పాయింట్ ఇచ్చాడు అంటే అదే వేదంగా తీసుకొని వరుసగా 10 minutes అట్లా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళకి ఏంటి, నిజంగానే బహావుద్దీన్ అతని పేరు, మరి అదేంటి ఉలుగు ఖాన్ అన్నారు, ఉలుగ్ ఖాన్ అతను బిరుదా అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరూ. సో ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసేటట్టు ఉంటారండి కొంతమంది. మరి వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే నేను అంటే ఇప్పటి వరకు జరిగిన వాటిలో చాలాసార్లు నేను ప్రస్తావించా ఆ ట్రాక్ దాటద్దు అని చెప్పి, మళ్ళీ అగైన్ అదే పాయింట్ చెప్తున్నారు. సో మనకు అది అబ్సల్యూట్లీ ఉంటుందండి ఉలుగ్ ఖాన్ అని అతని పేరు, అది స్టాండర్డ్ బిట్ కూడా. బాల్బన్ యొక్క అసలు పేరు ఏంటి అని ఆప్షన్స్ ఇస్తుంటాడు, జియావుద్దీన్, అలావుద్దీన్, ఉలుగు ఖాన్, మొహమ్మద్ అని. అక్కడ ఉలుగు ఖాన్ అనేది ఒక స్టాండర్డ్ ఆన్సర్ అది. సో ఏదో ముందు ఒక గైడ్ పెట్టుకొని ఏ రకంగా అండి మీరు అంటే మొత్తం ఆ అట్మాస్ఫియర్ని డ్యామేజ్ చేయడం అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే అది మరి మార్చుకుంటే మీకే మంచిదండి సంబంధం. సో ముందే ఉంది బుక్, మాకు అక్కర్లేదంటే చూడొద్దు, అంతే కదండి, సింపుల్. చూసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి చెప్తున్న దానిపైన అసలు ఫోకస్ చేయకుండా అదే పాయింట్ని పట్టుకొని అదే పాయింట్ మైండ్ అంతా పెట్టుకొని ఇంకా ప్రపంచమే లేదన్నట్టు అదే పాయింట్ ప్రస్తావించుకొని వస్తున్నారు ఇందా నుంచి. మీకు అంత బుక్ ఉందే చూసుకుంటారంటే చూడొద్దండి, వీడియోస్ అవసరం లేదంటే వద్దు, అదే కదా సింపుల్. సో నెక్స్ట్, సో పెర్షియన్ న్యూ ఇయర్ ఫెస్టివల్ అయినటువంటి నవరోజ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మనము బాల్బన్ అని చెప్పుకుంటాము. సో నవరోజ్ అండి పెర్షియా యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్ అనమాట అది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నవరోజ్ ఉంది చూసారా, ఇదే పెర్షియాలో ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్ అనమాట. సో ఇది మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం, అంటే ముఖ్యంగా మనం ఉత్తర భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే బాల్బన్. నెక్స్ట్ మనకి బాల్బన్ అనే అతని యొక్క ప్యాలెస్ని లాల్ మహల్ అంటామండి. సో బాల్బన్ యొక్క ప్యాలెస్ని లాల్ మహల్ అంటాము, దాన్ని రెడ్ ప్యాలెస్ అని కూడా అంటాము. ఎందుకంటే అది ఒక రెడ్ శాండ్ స్టోన్, ఇక్కడ చూసారా ఇది రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేయబడిన ఒక నిర్మాణం, రెడ్ ప్యాలెస్ అంటాం దాన్ని. సో రెడ్ ప్యాలెస్ ఎవరి యొక్క ప్యాలెస్ అంటే బాల్బన్ యొక్క ప్యాలెస్. ఇవి మనకి ముఖ్యంగా బాల్బన్కి సంబంధించిన ఫ్యూ పాయింట్స్ అండి, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇంకా బాల్బన్ గురించి మనం ఒకవేళ చెప్పుకోవాలి అనుకుంటే, ఎస్, ఇతను చాలా క్రమశిక్షణతో కూడి ఉండేవాడు. ఇతనికి అమీర్ ఖుస్రో అనే అతను గురువుగా ఉండేవాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ బాల్బన్ది ఏంటంటే ఇతడు ఒక నాణెంని జారీ చేశాడండి. ఆ నాణెం పేరే దిర్హం అన్నమాట. సో దిర్హం అనే కాయిన్ని జారీ చేసింది ఎవరు అంటే బాల్బన్. నెక్స్ట్ ఇతని కాలంలో మంగోల్స్ కూడా రావడం జరుగుతుందండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు బాల్బన్ పరిపాలిస్తున్న సమయంలోనే మంగోల్స్ దండయాత్ర ప్రారంభమవుద్ది అన్నమాట. మంగోల్స్ దండయాత్రని సమర్థవంతంగా బాల్బన్ కొంతకాలం ఎదుర్కొంటాడు. మళ్ళీ తిరిగి మంగోల్స్ దండయాత్ర చేసినప్పుడు బాల్బన్కి ఒక కొడుకు ఉంటాడండి. బాల్బన్కి ఒక కొడుకు, ఆ కొడుకు పేరు మొహమ్మద్ అన్నమాట. సో ఆ కొడుకు పేరు మొహమ్మద్. సో మళ్ళీ మంగోల్స్ వచ్చినప్పుడు దండయాత్ర చేయమన్నప్పుడు అతను తన కొడుకుని మొహమ్మద్ని పంపిస్తాడు వాళ్ళని ఎదుర్కోమని. కాకపోతే మొహమ్మద్ వాళ్ళని ఎదుర్కొనే దశలో మొహమ్మద్ చనిపోతాడు. ఆ విషయం బాల్బన్కి చెప్తారనమాట. ఆ విషయంకి బాల్బన్ చెప్పినప్పుడు చాలా దుఃఖానికి గురవుతాడు బాల్బన్. అయితే
ఆ తీవ్ర దుఃఖంతో మనస్తాపంతో బాల్బన్ అయితే కొంతకాలానికి చనిపోతాడనమాట, మరణిస్తాడు ఆ యొక్క బాధతో. సో ఇది మనకి బాల్బన్ గురించి. నెక్స్ట్ బాల్బన్ అవలంబించిన పాలసీ ఏంటి అని అడుగుతాడు. దాన్నే మనము బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటాం. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండి ఒకవేళ ఎవరు మాట వినకపోతే కత్తే సమాధానం చెప్తుంది అనేటట్టుగా అతను పరిపాలన అయితే చేసేవాడు. దాన్నే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అని మనం అంటాము. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే అర్థం ఏంటి అంటే ఎవరైతే మాట వినరో వాళ్ళని కత్తే సమాధానం చెప్తుంది. అంటే వెరీ వెరీ స్ట్రిక్ట్ అండి. సింపుల్గా చెప్పాలంటే వెరీ వెరీ స్ట్రిక్ట్గా పరిపాలన జరిపిస్తే దాన్ని బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటాడు. సో ఎవరన్నా సరే ఆ యొక్క ఆర్డర్ని తప్పితే తీవ్రమైన శిక్షలు విధించేటట్లుంటే దాన్ని మనం బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటాము. నెక్స్ట్, సో ఇది మనకి బాల్బన్ గురించి. నెక్స్ట్ మనం బాల్బన్ తర్వాత ఢిల్లీ సుల్తాన్స్కి పరిపాలించడానికి వచ్చిన రాజు పేరు కైకూబాద్ అన్నమాట. కైకూబాద్. సో ఇతని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇతను ఢిల్లీ సుల్తాన్స్లో ఆఖరి రాజు అండి, చివరి రాజు కైకూబాద్. సో బాల్బన్ గురించి మనం టెక్స్ట్ చూసుకుందాం. ఇతడు సుల్తాన్ నజీరుద్దీన్కు 1246 to 65 మధ్య ప్రధానమంత్రిగా సర్వాధికారాలు చెలాయించాడు. నసరుద్దీన్ మరణాంతరం సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. 40 మంది బానిసల దళాన్ని రద్దు చేశాడు, అంటే చహాల్గనీ వ్యవస్థను. సో చహాల్గనీ వ్యవస్థను రద్దు చేశాడు. శత్రువు రహస్యాలు తెలుసుకునేందుకు గూఢాచార దళాన్ని ఏర్పాటు చేశాడు. సాష్టాంగపడి సుల్తాన్ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం లాంటి పారశీక రాచమర్యాదలను బాల్బన్ ప్రవేశపెట్టాడు. సర్దార్లను అణచివేయడానికి మద్యపానం, జూదం, అతిగా మాట్లాడడం లాంటి వాటిని నిషేధించాడు బాల్బన్. సో ఇవి మనకి బాల్బన్కి సంబంధించిన పాయింట్స్. నెక్స్ట్ మనకి కైకూబాద్ అన్నమాట. నెక్స్ట్ వచ్చిన రాజు కైకూబాద్. ఈయన అరౌండ్ 1286 to 1290 అయితే పరిపాలిస్తుంటాడు రాజుగా. కైకూబాద్ ఈయన బాల్బన్ యొక్క మనవడండి, గ్రాండ్ సన్ ఆఫ్ బాల్బన్. గ్రాండ్ సన్. మరి బాల్బన్ యొక్క మనవడు అయ్యాడేంటి సార్, మరి ఆయన కొడుకు లేడా అంటే బాల్బన్కి కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు బుగ్రా ఖాన్ అన్నమాట. ఆ బుగ్రా ఖాన్ కొడుకే ఈ కైకూబాద్. కాకపోతే బుగ్రా ఖాన్ ఉన్నా బుగ్రా ఖాన్కి రాజుగా అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. సో బుగ్రా ఖాన్ బ్రతికుండగానే కైకూబాద్ రాజు అయ్యాడు. కాబట్టి ఒకసారి ఎగ్జామ్లో ప్రశ్న ఏ విధంగా అడిగాడంటే ఢిల్లీ సుల్తాన్లో మొట్టమొదటిసారిగా తండ్రి బ్రతికుండగానే, అంటే ఒక రాజు యొక్క కొడుకు బ్రతికుండగానే మనవడు ఎవరయ్యారు రాజు అన్నాడు. సో ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ to become king when his father is still alive. When his father is still alive. అంటే వాళ్ళ నాన్న బ్రతుకుండగానే, వాళ్ళ నాన్నకి సింహాసనం కాకుండా కొడుక్కి ఎవరికి వచ్చింది ఫస్ట్ టైం అంటే మనకి కైకూబాద్ అని ఆన్సర్ చేసుకోవాలి. సో ఇతను బాల్బన్ యొక్క మనవడు, స్లేవ్ డైనాసిటీ యొక్క ఆఖరి రాజు. అతని తండ్రి పేరు బుగ్రా ఖాన్ అనమాట. సో బాల్బన్కి ఉన్న కొడుకులో రెండో కొడుకు అతను బుగ్రా ఖాన్. బుగ్రా ఖాన్ మరి ఏ పొజిషన్లో ఉన్నాడంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ పొజిషన్లో ఉండేవాడండి. సో అతను దాంతోనే సంతృప్తి పడి బెంగాల్ గవర్నర్గానే ఉండిపోయాడు అనమాట. రాజు అవడానికి అతను చూడలేదు. కాకపోతే మనకి కైకూబాద్తో ప్రాబ్లం ఏంటి అంటే సర్దార్లు అంటే చహాల్గనీ అండి. సమ్మన్ అడుగుతున్నారు మనకి. సర్దార్లు అన్న అక్కడ అర్థం చహాల్గనీలే అనమాట. సో కొన్ని బుక్స్లో మీకు సర్దార్స్ అని ఇవ్వచ్చు. సో వారు చహాల్గనీ. ఓకే, కైకూబాద్తో ప్రాబ్లం ఏంటంటే ఇతను అసమర్థుడండి, ఇన్కంపీటెంట్, అసమర్థుడు, మరియు పారాలిటిక్ అన్నమాట. కొంచెం పారాలిసిస్తో బాధపడుతుంటాడు.
మనం ఆల్రెడీ చూసాం షరియత్ లా ప్రకారం ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అట్లా ఉంటారో వాళ్ళు రాజు హోదాకి రావడానికి వీలు లేదు. మరి ఈ కారణం చేత కైకుబాద్ పరిపాలిస్తున్నప్పుడు అతను సేనాధిపతి జలాలుద్దీన్ ఖిల్జీ అనే ఒక అతను ఉంటాడు. జలాలుద్దీన్ ఖిల్జీ. సో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనే అతను ఈ కైకుబాద్ని పక్కకు జరిపి అతను సింహాసనంకి వస్తాడు. దాంతో ఇప్పుడు రాజు జలాలుద్దీన్ ఖిల్జీ అవుతాడు. సో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆ బానిస వంశం అనేది అంతమవుతుంది, ఎండ్ అవుతుంది. కొత్తగా మనకి ఖిల్జీ వంశం అనేది అధికారంలోకి వచ్చింది. సో మనకి స్లేవ్ డైనాసిటీ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఖిల్జీ డైనాసిటీ అధికారంలోకి వచ్చింది. సో సెకండ్ డైనాసిటీ టు రూల్ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు అంటే ఖిల్జీ డైనాసిటీ. ఖిల్జీ డైనాసిటీని స్థాపించింది ఎవరు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ ఏ ఆఖరి బానిస వంశం రాజుని పక్కకు జరిపి రాజు అయ్యాడు అంటే కైకుబాద్ని. సో ఈ పాయింట్స్తో మనకి స్లేవ్ డైనాసిటీ బానిస వంశం అయితే కంప్లీట్ అయ్యిందండి. సో ఈ పాయింట్స్ అన్నీ మనం చూసుకుంటూ ఉండాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశంలో మనం రాజుల గురించి చూసుకుందామండి మెయిన్గా ఈరోజు ఒక బ్రీఫ్ లాగా. సో నెక్స్ట్ డైనాసిటీలో ఒక్కొక్కరి గురించి మనం చూసుకోవచ్చు. ఖిల్జీ డైనాసిటీ. ఖిల్జీ డైనాసిటీ మనకి 1290 నుంచి 1320 సంవత్సరం వరకు పరిపాలిస్తుంటారు. ఇందులో రాజులు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన రాజులు 4 ఉంటారు. ముఖ్యమైన వారండి. ఎవరెవరు అంటే ఏర్పాటు చేసిన అతను జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను 1290 to 96 పరిపాలిస్తాడు. నెక్స్ట్ రాజ్యానికి వచ్చిన అతను అలావుద్దీన్ ఖిల్జీ. 1296 to 1316. తర్వాత మనకి కుతుబుద్దీన్ ముబారక్ షా. కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ. ఇతను 1316 to 1320. నసీరుద్దీన్ ఖిల్జీ. ఇతను 1320 నుంచి కొంతకాలం పరిపాలిస్తాడండి. దాంతో 1320 అంతే, 1320 టైంకి ఇతను ఎక్కువ కాలం పరిపాలించడం. సో 1320తో మనకి ఖిల్జీ డైనాసిటీ ఎండ్ అవుతుంది. సో వీళ్ళు ముఖ్యమైన రాజులు అనమాట. ఏ విధంగా అయితే మనము స్లేవ్ డైనాసిటీ బానిస వంశంలో చూసుకున్నాం, అదేవిధంగా ఖిల్జీ డైనాసిటీలో కూడా రాజుల గురించి చూసుకుంటాము. అట్లాగే మనం ఒక్కొక్కల వంశాల గురించి మనకి దాదాపు ఒక క్లాస్ అయితే పడుతుంటుందండి. సో మనం బానిస వంశం చూసాం కాబట్టి దానికి సంబంధించిన ఇంకేమన్నా పాయింట్స్ మనము చూసుకుందాం. ఓకే, బానిస వంశం గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏమన్నా ఎగ్జామ్లో అడిగే విధంగా ఏమన్నా ఉన్నాయా పాయింట్స్ అనేవి మనం ఇప్పుడు చూసుకుందాం. కుతుబుద్దీన్ ఐబక్ స్థాపిస్తాడు. బిరుదులు ఆ పాయింట్స్ అన్నీ చూసాము. రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి ఎవరు మారుస్తారు అనే దాంట్లో మనం ఇల్తుత్మిష్ మారుస్తాడు అని చూసాం. టంకాస్, జిట్టాల్స్, దిర్హామ్స్ ఆ నాణ్యాల గురించి చూసాం. మిగతా వ్యవస్థ గురించి చూసాము. యా జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్. ఓకే, కైకుబాద్ ఒకసారి మళ్ళీ చెప్పగలరా సార్ అంటున్నారు కిషోర్ కుమార్ గారు. ఓకేనండి, కైకుబాద్ లాస్ట్ అండి, సింపుల్ ఏముంది. కైకుబాద్ మనకి 1286 to 1290 ఈ టైం పీరియడ్ ఆయన పరిపాలిస్తుంటారు. ఈ కైకుబాద్ ఏంటంటే బాల్బన్ తర్వాత, బాల్బన్కి అయితే కొడుకు ఉంటాడు బుగ్రా ఖాన్. బుగ్రా ఖాన్ యొక్క కొడుకు కైకుబాద్. ఈ బాల్బన్ యొక్క కొడుకు బుగ్రా ఖాన్ గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉంటాడు. ఇతను ఏంటంటే రాజ్యానికి ఢిల్లీ సుల్తాన్కి సుల్తాన్ అవ్వాలి అని ఇతను పెద్దగా ఏముండదు. దాంతో ఈ కైకుబాద్ కొంచెం ఉంటుంది రాజు అవ్వాలని. దాంతో అతని కొడుకు ఇష్టం మేరకు సరే కైకుబాద్నే రాజు అయితే చేస్తారు ఢిల్లీ సుల్తాన్గా. కాకపోతే కైకుబాద్ ప్రాబ్లం ఏంటంటే అంత సమర్థుడైతే కాదు, నెంబర్ 1. నెంబర్ 2 అతనికి కొంచెం పెరాలిసిస్ అనమాట. పెరాలిసిస్ అంటే పక్షపాతం. దాంతో షరియత్ లా ప్రకారం పెరాలిసిస్ హ్యాండిక్యాప్ అట్లా ఉన్న వాళ్ళకి రాజసింహాసనం అనేది అందచేయకూడదు అని ఉంటుంది. కాబట్టి
అతని సేనాధిపతి, కైకుబాద్ యొక్క సేనాధిపతి, ఆర్మీ చీఫ్ అని అతను ఉంటాడు, జలావుద్దీన్ ఖిల్జీ. అతనేమో ఈ కైకుబాద్ని పక్కకు జరిపి అతను రాజు అవుతాడు అనమాట, సుల్తాన్ అవుతాడు. దాంతో ఖిల్జీ వంశం మనకి ఎంటర్ అవుతుంది, స్లేవ్ డైనాసిటీ కంప్లీట్ అవుతుంది. సో ఇవి పాయింట్స్. మనమైతే ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం ఈరోజు జరిగిన క్లాస్ని. సో దట్ ఖిల్జీ డైనాసిటీని మనం నెక్స్ట్ చూసుకోవచ్చు, దానికి సంబంధించిన టెక్స్ట్ అవన్నీ. ఓకే, ఢిల్లీ సుల్తాన్స్ మనం ఈరోజు స్టార్ట్ చేసాం. ఢిల్లీ సుల్తాన్స్లో మనం ఏమనుకున్నాం, మొహమ్మద్ ఘోరీ భారతదేశం పైన అయితే దండయాత్ర చేశాడు అనుకున్నాం. అందులో భాగంగా కొన్ని రాజ్యాలకి ప్రతినిధులుగా తన బానిసలను పెట్టాడు. మొహమ్మద్ ఘోరీ 1206 మార్చి 15న చనిపోతాడు. ఇతను చనిపోయిన వెంటనే తన ప్రతినిధులు స్వతంత్రం ప్రకటించుకుంటారు. అందులో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలిస్తున్న కుతుబుద్దీన్ ఐబక్ కూడా స్వతంత్రం అయితే ప్రకటించుకుంటాడు. దాంతో ఢిల్లీ సుల్తాన్ అనేది ఏర్పడుతుంది. మొదటి వంశం బానిస వంశం. సో ఉత్తర భారతదేశం రాజకీయంగా 750 to 1200 ముక్కలుగా ఉంటుంది. దాంతో అదే అవకాశంగా తీసుకొని అరబ్లు మరియు తురుష్కులు దాడి చేస్తారు. 300 ఏళ్ళుగా జరిగిన దండయాత్రల కారణంగా ఒక తీరైన రాజకీయ రూపాన్ని సంతరించుకొని 1206 నాటికి ఢిల్లీ సుల్తాన్ పాలన ప్రారంభమవుతుంది. 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ల పాలన సాగుతుంది. ఢిల్లీ సుల్తాన్లు మొదటి పరిపాలించిన వారు బానిస వంశం. స్లేవ్ డైనాసిటీని మామ్లుక్ వంశం అని కూడా అంటాం. మామ్లుక్ వంశంలో పరిపాలించిన రాజులు 10 మంది. అందులో స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత ఆరం షా, ఇల్తుత్మిష్, రుక్నుద్దీన్ ఫిరోజ్, రజియా సుల్తానా, ముయిజుద్దీన్ బహ్రం, అలావుద్దీన్ మసూద్, నసిరుద్దీన్ మొహమ్మద్, గియాసుద్దీన్ బాల్బన్, ముయిజుద్దీన్ కైకుబాద్. వీళ్ళందరూ రూలర్స్ 1206 to 1290. ఫస్ట్ వచ్చిన బానిస వంశంలో రాజు కుతుబుద్దీన్ ఐబక్. ఇతనికి బిరుదులు లాక్ బక్ష్ మరియు అక్షర్ బక్ష్. ఇయర్స్ ఇంపార్టెంట్ సార్ అంటే లావణ్య గారు అడుగుతున్నారు. ఇయర్స్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇయర్స్ ఉంటే మీకే సబ్జెక్ట్ ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే స్పష్టమైన ఇయర్స్ అనమాట. మనకి ఎర్లీ ఏన్షియంట్ హిస్టరీలో చూసుకుంటే ఇయర్స్ పైన స్పష్టమైనది చరిత్ర ఉండదు. ఎందుకంటే ఒక శాస్త్రంలో ఒక సంవత్సరం ఉంటుంది, ఇంకో గ్రంథంలో ఇంకొక ఇయర్ ఉంటుంది, అట్లా ఉంటుంది. బట్ మనకి ఢిల్లీ సుల్తాన్ల నుంచి ఇయర్స్ అనేవి స్పెసిఫిక్గా మనకు ఉన్నాయండి, చరిత్రకారులు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. దానివలన మనకి ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే మీకే క్లారిటీ అండి. పర్టికులర్గా ఏమైనా ఇయర్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తే మాత్రం నేను అక్కడ చెప్తాను, మీకు మెన్షన్ చేస్తాం. లేకపోతే అన్నీ ఇక్కడ నుంచి మనం ఏ ఇయర్స్ అవుతున్నా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇంపార్టెంట్. అంటే ఒక యూజ్ అవుద్ది ఇన్ జనరల్గా ఒక సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి. సో కుతుబుద్దీన్ ఐబక్ ఒక బిరుదులు ఏంటి అంటే లాక్ బక్ష్ మరియు అక్షర్ బక్ష్. ఇతని ఆస్థానంలో 2 కవులు ఉండేవారు. వాళ్ళు హసనున్ నిజాం మరియు ఫక్రుద్దీన్. హసనున్ నిజాం యొక్క రచించిన గ్రంథం పేరు తాజల్ మాతీర్. ఫక్రుద్దీన్ రచించిన గ్రంథం పేరు తారికే ముబారక్ షా. సో ఈ తాజల్ మాతీర్లో మనకి ఏమనుంది, వీరు బానిస వంశ చరిత్ర గురించి తెలుపుతుంది గ్రంథం. ఇల్బరీ శాఖకు చెందిన ఇతను రాజధాని లాహోర్ చేసుకొని పరిపాలిస్తుంటాడు. ఇతను చేసిన నిర్మాణాల్లో ముఖ్యమైనది కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ ఎవరికి అంకితం చేశాడు అంటే మత గురువైన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ అజ్మేర్లో అఢాయ్ దిన్ కా జోంప్రా అనే ఒక మసీద్ను నిర్మిస్తాడు. అలా అలెగ్జాండర్ కనింగ్హామ్ ఈ మసీద్నే గ్రేట్ మాస్క్ ఆఫ్ అజ్మేర్గా అభివర్ణిస్తాడు. ఢిల్లీలో కువత్తుల్ ఇస్లాం అనే మసీద్ని కూడా కుతుబుద్దీన్ ఐబక్కే నిర్మిస్తాడు. లాహోర్లో 1210లో ఇతను చోగం పోలో ఆటను ఆడుతూ గుర్రం పైన పడి చనిపోతాడు కుతుబుద్దీన్ ఐబక్. దాంతో నెక్స్ట్ మనకి ఆరాం షా వస్తాడు. ఇతను కేవలం 8 నెలలు మాత్రమే పరిపాలిస్తుంటాడు. ఇతను పెద్ద సమర్థవంతుడు అయితే కాదు. అతని తర్వాత వచ్చినంత వాడు ఇల్తుత్మిష్ ఇల్బరీ షాకు చెందినవాడు, మొహమ్మద్ ఘోరీ యొక్క బానిస. ఇతనిని కుతుబుద్దీన్ ఐబక్ కొనుక్కుంటాడు. దాంతో ఇతను బానిసగా అంటారు. తర్వాత కాలంలో కుతుబుద్దీన్ ఐబక్ తన అల్లుడుగా చేసుకుంటాడు ఇల్తుత్మిష్ని. ఖలీఫా నుంచి అనుమతి పత్రం కూడా ఇల్తుత్మిష్ పొందుతాడు. సో మనం అసలైన స్థాపకుడు ఎవరిని అంటే మనం ఇల్తుత్మిష్ అని చెప్తాము. ఇతను జారీ చేసిన నాణ్యాలు చూసుకున్నట్లయితే మనము వెండి నాణ్యాలని తంకాస్ అంటాము, కాపర్ రాగి నాణ్యాలని మనము జిట్టాల్స్ అంటాము. ఇల్తుత్మిష్ మనకి ఇక్తా వ్యవస్థను తీసుకొస్తాడు. ఇక్తా వ్యవస్థ అంటే అధికారులకు స్థలాలు అంటే శాలరీస్ క్యాష్ బదులు స్థలాలు ఇవ్వడం పద్ధతిని మనం ఇక్తా పద్ధతి అంటాం. ఎవరికైతే ఇక్తా లభించిందో వారిని ఇక్తాదారుడు అంటాము. మనకి టర్కీలో ఒక పద్ధతి ఉంటుంది, రాజుకి సహాయార్థంగా కొంతమంది నోబుల్స్ పరిపాలించుతారు, దాన్ని చహల్గని వ్యవస్థ అంటారు. ఇదే వ్యవస్థని ఇల్తుత్మిష్ ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో కూడా ఏర్పాటు చేస్తాడు. 40 మందితో కూడిన ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేస్తాడు, వాళ్ళని చహల్గని అంటాము.
రాజు యొక్క పరిపాలనకు వీళ్ళు సహాయంగా ఉంటారు. రాజ్యంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో చహల్గని ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత కాలంలో ఈ చహల్గని అనేది చాలా బలంగా తయారవుతుంది అన్నమాట ఈ వ్యవస్థ. సో ఇల్తుత్మిష్ కాలంలోనే మంగోల్స్ జలాలుద్దీన్ అనే అతని పైన దాడి చేస్తున్న సమయంలో జలాలుద్దీన్ ఇల్తుత్మిష్ సహాయం కోరగా ఇల్తుత్మిష్ నిరాకరిస్తాడు. ఆ యొక్క వీళ్ళిద్దరి మధ్యన ఉన్న దాంట్లో ఇతను కల్పించుకోడు. దాంతో మనకి మంగోల్స్ యొక్క దాడి ఇల్తుత్మిష్ అయితే అప్పుడు రాకుండా జరిగింది. తర్వాత కుతుబ్ మినార్ నిర్మాణం ఏదైతే వాళ్ళ మామ స్టార్ట్ చేస్తాడో దాన్ని పూర్తి చేయడం మాత్రం ఇల్తుత్మిష్ చేస్తాడు. రాజధాని లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. అది ఇల్తుత్మిష్ గురించి. నెక్స్ట్ మనకి ఇల్తుత్మిష్ తర్వాత వచ్చిన వాడు రుకునుద్దీన్ ఫిరోజ్ కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలిస్తాడు. ఇల్తుత్మిష్కి చాలామంది పిల్లలు ఉంటారు. అందులో చెప్పుకోదగ్గ వారు ఎవరంటే రుకునుద్దీన్ అనే కొడుకు, బహరాం షా అనే కొడుకు, రజియా సుల్తాన్ అనే కూతురు. రజియా సుల్తానే జనరల్గా ఇల్తుత్మిష్కి తెలుసు వాళ్ళ కొడుకులు పెద్దగా సమర్థవంతులు కాదు, కూతురు సమర్థమైన పాలన అయితే చేయగలుగుతుంది అని చెప్పి, అందుకని చేత ఇల్తుత్మిష్ తన కూతురు రజియా సుల్తానే రాజు అవ్వాలి అని చెప్పి మరణిస్తాడు. అతను మరణించిన తర్వాత చహల్గని వాళ్ళు రజియా సుల్తానా రాజు అవ్వడానికి ఒప్పుకోరు. దాంతో రుకునుద్దీన్ అనే అతను రాజు అవుతాడు. కాకపోతే రుకునుద్దీన్ అనే అతను సమర్థవంతుడు కాదు కాబట్టి రజియా సుల్తానా చహల్గని యొక్క ఆమె సైడ్ తెచ్చుకొని ఆవిడ కింగ్ అవ్వడం జరుగుతుంది. 1236 to 1240 పరిపాలన జరుగుతుంది. సో ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు అంటే మనము రజియా సుల్తానా చెప్పుకోవాలి. సో రజియా సుల్తానా మనం చూసుకున్నప్పుడు ఏ విధంగా అయితే రజియా సుల్తానా ఒక అబిసీనియాకి చెందిన యాకూబ్ అనే అతనితో సన్నిహితంగా ఉండి అతన్ని అశ్వబలానికి అధిపతిగా ఆలూర్ అనే పదవి ఇవ్వడంతో తురుష్కులకి కోపం వచ్చి యాకూబ్ని చంపివేయడం జరుగుతుంటుంది. దాంతో అల్తునియాకి రజియాకి తర్వాత వివాహం అవుతుంది. ఆ వివాహం అయిన తర్వాత ఇల్తుత్మిష్ కొడుకు బహరాం షా వీరిద్దరూ బతికే ఉంటే తిని ఎప్పటికీ రాజు అవ్వలేడు అని భావించి వాళ్ళిద్దరిని చంపించవేస్తాడు. దాంతో బహరాం షా అనే అతను సింహాసనం పైకి వస్తాడు. సో ఈ రజియా సుల్తానా స్టోరీ అంతా మనకి మినాజ్-ఉస్ సిరాజ్ అనే ఒక కవి తను రచించిన తబాకత్ ఏ నస్రీ అనే గ్రంథంలో ప్రస్తావిస్తాడు. మినాజ్-ఉస్ సిరాజ్. సో సుల్తాన్ రజియా గురించి పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి బహరాం షా కొన్నాళ్ళు పరిపాలిస్తుంటాడు. నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. సో నసిరుద్దీన్ మొహమ్మద్ షా మనం చూసుకున్నట్లయితే ఇతను కొంచెం వృద్ధుడు, పేరుకే ఈయన పరిపాలిస్తుంటాడు కానీ మొత్తం పరిపాలన అంతా ఈయన వెనక ఉండి బాల్బన్ చూసుకుంటూ ఉంటాడు. సో నసిరుద్దీన్ షా యొక్క ఆస్థానంలోనే మినాజ్-ఉస్ సిరాజ్ అనే కవి ఉంటాడు. సో ఎగ్జామినేషన్స్లో మినాజ్-ఉస్ సిరాజ్ అనే కవి ఎవరి ఆస్థాన కవి ఏబిసిడి అన్నప్పుడు మనము నసిరుద్దీన్ అని ఆన్సర్ చేయాలి. నసిరుద్దీన్ తర్వాత మనకి బాల్బన్ రాజ్యానికి వస్తాడు. ఇతను స్లేవ్ డైనాసిటీలోనే గొప్ప రాజు. సో ఇతను యాక్చువల్ నేమ్ ఉలుగ్ ఖాన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్లో ఎక్కడైనా బహావుద్దీన్ అంటే మేబీ ఎగ్జామ్స్లో అడగచ్చేమో సమ్వన్ బహావుద్దీన్ కూడా నోట్ చేసుకోండి. సో ఎగ్జామ్స్లో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా బుక్స్లో కొత్త పాయింట్లాగా ఏదైనా ఉంది అంటే అది నోట్ చేసుకోండి. మేబీ ఎగ్జామ్స్లో అది అడగచ్చు అట్లా అని చెప్పి ఉలుగ్ ఖాన్ కాదు అని అనడానికి లేదండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆథెంటిక్ టెక్స్ట్లో ఉలుగ్ ఖాన్ అనే ఉంటుంది, ఒక స్టాండర్డ్ బిట్ కూడా. అది ఏ క్రింద ఇచ్చిన వాళ్ళకి బాల్బన్ యొక్క అసలు పేరు ఏంటి అనేది ఏబిసిడి అని ఇచ్చి ఉలుగ్ ఖాన్ అనేది ఒక స్టాండర్డ్ బిట్ కూడా. ఒకవేళ మీరు చూసిన బుక్లో ఏదైనా ఉందనుకోండి అది నోట్ చేసుకోండి, అడిషనల్ పాయింట్ అంతే. కానీ కంప్లీట్లీ మరి అది ఇక్కడ సమ్వేర్ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది. సో చహల్గనిని రద్దు చేస్తాడు బాల్బన్. ఎందుకంటే బాల్బన్ చహల్గని వ్యవస్థలో ఉన్నప్పుడు తను చూశాడు చహల్గని ఏ విధంగా రాజును దింపడంలో పన్నాగాలు పన్నుతారనేది. ప్లస్ రాజుకు ఒక గౌరవం ఉండాలి అని చెప్పి ఇతను జిల్లే ఇలాహీ అనే ఒక పద్ధతిని తీసుకొస్తాడు, కింగ్ ఇస్ ద షాడో ఆఫ్ గాడ్ అనే పద్ధతిని. రాయల్ కస్టమ్స్ అయినటువంటి సిస్దా పైబోస్ని కూడా ఈయన ఆచరణలోకి తీసుకొస్తాడు. ఇక్తా వ్యవస్థని కూడా ఈయన పునరుద్ధరిస్తాడు. సపరేట్ మిలిటరీ శాఖను తీసుకొస్తాడు, దివాన్ ఏ అరజ్ అనే డిపార్ట్మెంట్. పర్షియాకి సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్ అయినటువంటి నవరోజ్ అనేది కూడా భారతదేశంకి ప్రవేశపెట్టిన అతను ఎవరు అంటే బాల్బన్ అనే మనం చెప్పుకోవాలి. సో ఇతను దిర్హం అనే నాణ్యాలను జారీ చేస్తాడు. బాల్బన్ కాలంలో మనకి మంగోల్స్ యొక్క దండయాత్ర జరిగినప్పుడు బాల్బన్ కొడుకు మొహమ్మద్ని పంపుతాడు. మొహమ్మద్ ఆ యొక్క దండయాత్రలో మరణిస్తాడు. ఆ విషయం తెలిసిన బాల్బన్ తీవ్ర దుఃఖానికి గురై ఆ దుఃఖంతోనే ఆ మనస్తాపంతోనే కొన్నాళ్ళకి చనిపోతాడు. బాల్బన్ మనకి వాడిన పద్ధతి ఏంటి అంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనమాట. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండి ఏదున్నా తన కత్తే సమాధానం చెప్తుంది అనే విధంగా తాను పరిపాలన సాగించేవాడు. సో బాల్బన్ ఉన్న ప్యాలెస్ని మనం లాల్ మహల్ అంటాం, రెడ్ ప్యాలెస్, ఎందుకంటే రెడ్ శాండ్ స్టోన్తో చేయబడింది కాబట్టి. అది మనకి బాల్బన్కి సంబంధించి. నెక్స్ట్ కైకుబాద్. ఈ కైకుబాద్ అనే అతను 1286 to 1290 పరిపాలించాడు. ఇతను బాల్బన్ యొక్క మనవడు. బాల్బన్ కొడుకు బుగ్రా ఖాన్ గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉన్నప్పుడే ఈయన
రాజ్యానికి రావాలి అనే ఒక ఇంట్రెస్ట్తో కైకుబాద్ రాజ్యానికి వచ్చాడు. అయితే కైకుబాద్ అసమర్థుడు, కైకుబాద్ పారాలిటిక్ ఉండడం వలన అతని సేనాధిపతి అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ అతనిని చంపి అప్పుడు అతని స్థానంలో ఇతను రావడం జరుగుతుంది, జలాలుద్దీన్ ఖిల్జీ. దాంతో బానిస వంశం ఎండ్ అవుతుంది, ఖిల్జీ వంశం మొదలవుతుంది. నెక్స్ట్ సో మనకి ఎందుకు తీసేస్తారంటే ఇన్కంపిటెంట్ అండ్ పారాలిటిక్ ఉండడం వల్ల తీసేయడం జరుగుతుందండి. సో ఇది మనకి స్లేవ్ డైనాస్టీకి సంబంధించి. నెక్స్ట్ ఖిల్జీ డైనాసిటీ మనం చూసుకున్నట్లయితే జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ, నసిరుద్దీన్ ఖిల్జీ వీరు పరిపాలనలోకి రావడం జరుగుతుంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనమైతే ఖిల్జీ డైనాసిటీ గురించి మనం కొంచెం స్పష్టంగా చూసుకోవాలండి, ఖిల్జీ డైనాసిటీ గురించి. ఎందుకంటే ఖిల్జీలో కూడా మనకు ముఖ్యంగా అలావుద్దీన్ ఖిల్జీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అతను చేసిన మార్కెట్ రిఫార్మ్స్ గురించి బాగా ప్రస్తావించుకోవాలి. అతను చేసిన దండయాత్రలు కూడా వెరీ ఇంపార్టెంట్. అతని క్రింద బానిసగా ఉన్న మాలిక్ కఫూర్ చేసిన దండయాత్రలు వెరీ ఇంపార్టెంట్. సో అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు చాలా రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలోకి రావడం జరుగుతుంటుంది. సో అవన్నీ మనము నోట్ చేసుకోవాలండి. యా ఓకే, సో దీంతో మనకైతే కంప్లీట్ అయిందండి. గోరీ డెత్ తర్వాత బక్తియార్ ఖిల్జీ మనకి బెంగాల్ ఆ చుట్టుపక్కల ప్రాంతం పరిపాలించుకుంటుంటాడండి. బక్తియార్ ఖిల్జీ గోరీ అతని యొక్క బానిసలు, అతను ఒక బానిస అనమాట. అతను ఒక ప్రతినిధిగా ఆ ప్రాంతాల్లో పెడతాడు. బక్తియార్ ఖిల్జీ ఆ చిన్న ప్రాంతాన్ని అయితే పరిపాలించుకుంటుంటాడు. ఉలుగ్ ఖాన్ బిరుదు కస్తారు అంటున్నారు. మళ్ళీ మనకి అదేనండి, ఉలుగ్ ఖాన్ యాక్చువల్లీ పాయింట్ అదండి. మీకు ఒక 5 బుక్స్లో దాదాపుగా ఉలుగ్ ఖాన్ బాల్బన్ యొక్క యాక్చువల్ నేమ్ అన్నట్టు ఉంటుందండి. సమ్మన్ జగదీష్ కుమార్ గారు అడుగుతున్నారు యాక్చువల్ నేమ్ బాల్బన్. కావాలంటే మనం క్విజ్లో ఆ స్టాండర్డ్ టెక్స్ట్ యొక్క ఇమేజెస్ నేను మీకు కావాలంటే చూపిస్తా అండి. ప్లస్ స్టాండర్డ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. బాల్బన్ యొక్క యాక్చువల్ నేమ్ ఆఫ్ బాల్బన్ ఏంటి అనేది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్స్లో అడిగేది. యాక్చువల్ నేమ్ ఆఫ్ బాల్బన్ ఏది అని అడుగుతాడు. అందులో ఆప్షన్స్ మీకు ఏ విధంగా ఇస్తాడంటే నా క్వశ్చన్ కూడా మీ క్విజ్లో అదే పనిగా మీకు ప్రస్తావిస్తాం. సో యాక్చువల్ నేమ్ ఆఫ్ బాల్బన్ అంటే మీకు ఆప్షన్స్ ఏమిస్తాడు, మొహమ్మద్, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఏదో ఇస్తాడు. జియావుద్దీన్ అంటాడు, నెక్స్ట్ అలావుద్దీన్ అంటాడు, డి ఉలుగ్ ఖాన్ అంటాడు. ఎగ్జాక్ట్గా నేను ఇదే క్వశ్చన్ మీకు క్విజ్లో ప్రస్తావిస్తా. అక్కడ ఆన్సర్ ఉలగ్ ఖాన్ అండి. ఇది స్టాండర్డ్ బిట్ అంటే స్టాండర్డ్ బుక్స్లో ఉన్న స్టాండర్డ్ బిట్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్స్లో అడుగుతాడండి. యాజ్ ఇట్ ఈజ్ వాటిలో ఇచ్చిన కీగా ప్రస్తావిస్తాడు అనమాట. కాబట్టి ఇది బిరుదు అని మీ బుక్లో ఉన్నప్పటికీ మనకి దానికి ఈక్వల్ సోర్సెస్ యాక్చువల్ నేమ్ బాల్బన్కి ఉలుగ్ ఖాన్ అని ఉంటుంది అని కూడా ఈక్వల్ సోర్సెస్ ఉంటాయండి. సో మీరు ఏంది అంటే మనకి హిస్టరీ పరంగా హిస్టరీలో ఏదో సంథింగ్ జరుగుద్ది, దానికి సంబంధించి చరిత్రకారులు చాలా రాస్తారు, దానికి సంబంధించి ఒక్కొక్క బుక్స్లో ఒక్కొక్కలా ఉంటుంది. మీరు ఒక పాయింట్ ఒక బుక్లో చదివారు, ఇంకో బుక్లో ఇంకొక పాయింట్ ఉంది. మీరు ఏం చేయాలి అప్పుడు? ఈ బుక్ని బ్లేమ్ చేయడం కాదు, లేకపోతే ఈ బుక్ని బ్లేమ్ చేయడం కాదు, లేకపోతే అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నోట్స్లో ఒక బుక్లో ఇది ఉంది, ఇంకో బుక్లో ఇది కూడా ఉంది, రెండు పెట్టుకోండి. ఎగ్జామ్స్లో లేకపోతే ఎక్కడన్నా మీరు ఇట్లాంటి క్వశ్చన్ ఎన్కౌంటర్ అయినప్పుడు అక్కడ స్టాండర్డ్ ఆన్సర్ ఏమి ఇచ్చాడో చూడండి. సో ఎక్కువ ఆన్సర్ అయితే స్టాండర్డ్ క్వశ్చన్కి స్టాండర్డ్ ఆన్సర్గా ఈ ప్రశ్న ఇస్తున్నాడు, ఈ ఆన్సర్ ఇస్తున్నాడు, కాబట్టి దీన్ని ఎక్కువ ఇంపార్టెన్స్గా ప్రైమరీగా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. అక్కడే మీరు స్టక్ అయిపోయి ఒక బుక్లో మీకు అది టైటిల్ అని ఉంది అన్నప్పుడు అది టైటిల్గా తీసుకోకండి. మీకు కావాలంటే క్విజ్లో లేకపోతే నెక్స్ట్ హిస్టరీ క్లాస్లో కంపల్సరీ స్టాండర్డ్ బుక్ దాని యొక్క ఇమేజ్ మీకు చూపిస్తాం.
ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు, ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు, అది అవునా, అట్లా. అందుకని ఆ టైప్ చేయండి.